తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీకి స్వాగతం. మాట్లాడుకోవడానికైనా చర్చించుకోవడానికైనా భావాలను పంచుకోవాలన్నా లేక మనసులు కలబోసుకోవాలన్నా ఓ వేదిక కావాలి. ప్రపంచ దేశాల్లో ఉన్న తెలుగువారందరి కోసం తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ అందిస్తున్న కానుక ఈ వేదిక. ఇవాల్టి మన వేదికలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రాజకీయ వ్యవహారాల కమిటీ మెంబర్ బాజిరెడ్డి గోవర్ధన్ గారు, అలాగే కార్మిక విభాగం కన్వీనర్ జనక్ ప్రసాద్ గారు ఉన్నారు. వీరితో మీరు మాట్లాడాలనుకుంటే మీరు కాల్ చేయాల్సిన నెంబర్స్ 9140233068 919505508601. ఇక వారితో మాట్లాడదాం. బాజిరెడ్డి గోవర్ధన్ గారు, జనక్ ప్రసాద్ గారు, వెల్కమ్ టు సాక్షి వేదిక అండి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉప ఎన్నికల్లో విజయ దుందుబి మోగించింది, ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఉంది. నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు కుట్రల వల్ల ఏదైనా జైలు పాలయ్యాడో, ఒకవేళ ఆయన జైలు కాకుండా బయటకు ఉంటే టోటల్ గా 18 అసెంబ్లీ స్థానాలు, ఒక పార్లమెంటు మేము గెలిచేవాళ్ళం. కాంగ్రెస్ టీడీపీ ఇద్దరు కలిసి ఎప్పుడైతే కుట్ర పన్ని ముందుగానే ఎలక్షన్ ముందుగానే అరెస్ట్ చేయడం జరిగిందో దానివల్ల కొంత నష్టపోయానని అనుకుంటున్నాను నేను. ఒకవేళ వారు బయట ఉంటే మొత్తం సీట్లు మేమే స్వీప్ చేసేవాళ్ళం. ఏది ఏమైనా ఈరోజు అధికార పార్టీ గాని ప్రతిపక్షం గాని ఇద్దరు కలిసి మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకోవడమే కాకుండా ఒకరి ఓట్లు ఒకరు ట్రాన్స్ఫర్ చేసి మరొకరి ఓట్లు వీళ్ళకి ట్రాన్స్ఫర్ చేసుకున్నా అక్కడ గెలిచిందల్లా చావు తప్పి కన్ను లొట్టబోయినట్టు 2 సీట్లు మాత్రం గెలవడం జరిగింది. అది ఒక పార్టీ డిపాజిట్ కోల్పోయి ఇంకో పార్టీకి ఓటు వేయించడం వల్ల అవి దక్కినాయి. కాకపోతే మాకు ఉండే సంతోషం ఏంటంటే ఒక పక్క గెలిచామనే సంతోషం మాకు చాలా ఉంది, కానీ మా నాయకుడిని అక్రమంగా నిర్బంధించారనే బాధ కూడా చాలా ఉంది మాకు. అది విషయం. జనక్ ప్రసాద్ గారు, ఈ ఉప ఎన్నికల ఫలితాల తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వలసలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ నుండి వలసలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. హరీష్ రావు సిద్దిపేట నుండి నిన్నటికి నిన్న వందల సంఖ్యలో మేధావులు, విద్యార్థులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏం చెప్తారు మీరు? ప్రధానంగా మొన్న జరిగినటువంటి 18 ఎన్నికల్లో, అదేవిధంగా ఒక లోక్సభ ఎన్నికల లోపల వైఎస్సార్ పార్టీ ఘన విజయం సాధించడం ఒకటి. ఇవాళ వీళ్ళేదో మొదటిసారిగా ఏదో పాల పొంగులాగా వచ్చిందని, లేకపోతే సింపతి వచ్చిందని కరెక్ట్ కాదండి. ఎన్నికల కంటే ముందే నేషనల్ లో ఇంపార్టెన్స్ ఉన్నటువంటి నిల్సన్ వార్జీ మార్గ్ గాని, హిందూ పత్రిక గాని జగన్మోహన్ రెడ్డి బ్రహ్మాండమైన మెజార్టీలో గెలుస్తారని చెప్పారు. అది దృష్టిలో పెట్టుకుని అరెస్ట్ చేయడం జరిగింది. ఇకపోతే వలసల మాటకు వస్తే ఒక విశ్వాసం కోల్పోయింది అందరూ. ఈ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రజల్ని పరిపాలించలేదు, ఈ పార్టీలో ఉంటే మనకు భవిష్యత్తు ఉండదు. తెలుగుదేశం 2004, 2009 తర్వాత జరిగినటువంటి 41 ఎన్నికల్లో కూడా ఓడిపోయింది. ఈ పార్టీలో ఉండటం వల్ల మాకు రాజకీయ భవిష్యత్తు ఉండదు, తద్వారా మేము ప్రజలకు ఏం సేవ చేయలేము. కాబట్టి ఏకైక నాయకుడు, ప్రజా విశ్వాసాన్ని పొందగలిగిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరితే మా రాజకీయ భవిష్యత్తుతో పాటు కొద్ది గొప్ప ప్రజలకు సేవ చేయగలుగుతాం అనే అభిప్రాయం వాళ్ళ ఉంది. కాబట్టి వాళ్ళు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపు వరసలు చూపిస్తున్నారు. అంతేకాకుండా రేపు 2014 జరిగే ఎన్నికల్లో కూడా తప్పకుండా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తుందనేది నిర్వివాదాంశం. ఈ 2 పార్టీలను చూసిన తర్వాత వాళ్ళకు ఒక నమ్మకం ఏర్పడినది. ఈ 2 ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేవు, ఒక వైఎస్సార్ మాత్రమే చేయగలుగుతుందనే అభిప్రాయంతో అసలు ఎక్కువైందండి. ఒక విషయం ఏంటంటే వారి మాట తెగివేస్తూనే మరో విషయం ఏంటంటే ఎన్నికల కంటే ముందు కేసీఆర్ గారు ఎలా మాట్లాడుతుంటే స్టేట్మెంట్లలో ఇక్కడ తెలంగాణలో టీఆర్ఎస్ గెలుస్తుంది, కోస్తా రాయలసీమలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అభాండాలు, నిందలు ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని వేయలే. ఆయన అంతవరకు ఆయన చాలా గౌరవించారు ప్రజలు. ఎప్పుడైతే ఎన్నికలు వచ్చాయో, పరకాల ఎలక్షన్ వచ్చిందో, పరకాల్లో తన సీట్ గెలిపించుకోవడానికి చంద్రబాబు నాయుడు, కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడిన మాటలే ఆయన మాట్లాడడం జరిగింది. కాబట్టి ప్రజలు ఏ విధంగానైతే చంద్రబాబు నాయుడిని, కిరణ్ కుమార్ రెడ్డి చూశారో అదేవిధంగా ఆయన కూడా చూడడం జరిగింది. దానివల్ల మరో మాట మాట్లాడలేదు. 11 సంవత్సరాలు ఇస్తున్నారు టీఆర్ఎస్ పార్టీ పెట్టి. ఎప్పుడు ఉప ఎన్నికలు వచ్చినా మాకు 3 నెలలు తెలంగాణ వస్తుంటారు. ఏదో రకంగా మోచేతిని బెల్లం పెట్టి ప్రధానికాన్ని ఓట్లు వేయించుకుని మళ్లీ దాన్ని మర్చిపోతారు. కానీ ఇప్పుడు మాత్రం ప్రజలు గమనిస్తా ఉన్నారు, ఈయన వల్ల కాదు, ఈయన తెచ్చే పరిస్థితులు లేడు అని తెలుసుకున్న తర్వాత ఈ వలసలు చాలా ఎక్కువ అవుతుంది. ఖతర్ నుండి సత్యనారాయణ ఫోన్ లైన్ లో ఉన్నారు. సత్యనారాయణ గారు, బాజిరెడ్డి గోవర్ధన్ గారు, జనక్ ప్రసాద్ గారు ఉన్నారు. బాగున్నారా మీరు? మాట్లాడండి వాళ్ళతో. జనక్ ప్రసాద్
జనక్ ప్రసాద్ గారు, చెప్పండి సార్. మన జగన్మోహన్ రెడ్డి గారు నెగ్గటం మొత్తం చాలా సంతోషంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు నెగ్గటం. మొన్న ఎలక్షన్స్ లో జగన్ గారు గెలవడం. ఇది కొద్దిగా ఈ సిబిఐ తోటి ఎన్ని కేసులు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎన్ని కేసులు వస్తాయంటారా ఏంటిది? ఫోన్ లైన్ కొంచెం డిస్టర్బ్డ్ గా ఉంది, కానీ ఈ సిబిఐ విచారణకు సంబంధించి ఆయన ఏదో కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు. మీ మాట మాకు అర్థం కాలేదు, కానీ మొత్తం మీద బ్రాడ్ గా ఆలోచించినట్టయితే సిబిఐ విచారణ విషయం మీద మీరు మాట్లాడుతున్నారండి. మేము జగన్మోహన్ రెడ్డి గారిది ఆస్తుల కేసుని మేము అనుకోవటం లేదు. ఇది మొదటి సంగతి. ఏదైతే ప్రభుత్వం 26 జీవోలు ఇచ్చారో ఆ జీవోల వల్ల లబ్ది పొందిన వారు జగన్మోహన్ రెడ్డి కంపెనీలో పెట్టుబడి పెట్టారా లేదా అన్న కేసు. ఇంకొకటి ఏంటంటే, ఈ కేసు పెట్టేటప్పుడు ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే గారు కనీసం సంతకం లేని కాగితం హైకోర్టుకు పంపితే వాళ్ళు కేసు పెట్టే పరిస్థితి ఉందండి. ఆ కేసు విచారించినటువంటి ఎవరైతే జడ్జి గారు ఉన్నారో ఆ జడ్జి గారు తీర్పు ఇచ్చిన తర్వాత ఆయనకి ఇమీడియట్ గా ఇక్కడ హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్ ఇచ్చినట్టయితే దాని మీద చాలా అనుమానాలు ఉన్నాయండి. ఎప్పుడైతే సిబిఐ దర్యాప్తు స్టార్ట్ అయిందో 26 జీవోల మీద స్టార్ట్ కావాల్సింది జగన్మోహన్ రెడ్డి గారి మీద స్టార్ట్ చేయడం అనేది ఇవాళ ప్రజలందరూ అసహించుకుంటారండి. నిజంగా న్యాయ దర్యాప్తు చేయాల్సినటువంటి సంస్థ 26 జీవోల ఇష్యూ రైటా కాదా తేల్చి చెప్పిన తర్వాత మాత్రమే అందులో లాభం పొందారా లేదా, లాభం పొందిన వాళ్ళు ఇల్లీగల్ గా ఇక్కడ పెట్టుబడి పెట్టారా చూడాలి తప్ప కేవలం కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సిబిఐ పద్ధతి తప్పి మాన్యువల్ తప్పి ప్రవర్తిస్తుందని మేము అనుకుంటాను. దానివల్ల జగన్మోహన్ రెడ్డి గారికి లాభం జరుగుతుంది తప్ప ఎవరికి వేరే జరిగేది ఏమీ లేదు. ఈ విషయంలో మేము తీవ్రంగా మొదటి నుంచి ఖండిస్తున్నాం. అదే ఈ మధ్య కాలంలో ప్రూవ్ అయిందండి. ఓకే అండి, రాజు అట్లాంటా నుండి ఫోన్ లైన్ లో ఉన్నారు. రాజు గారు. హలో రాజు గారు నమస్తే అండి. నమస్తే అండి. మాట్లాడండి రాజు గారు. బాజిరెడ్డి గోవర్ధన్ గారికి, కన్నూరు జనక్ ప్రసాద్ గారికి కృతజ్ఞతలండి. పార్టీని మీరందరూ ఉండి గెలిపించారు. అఖండ విజయంతో మనం వాళ్ళు చేస్తున్న అన్యాయానికి ప్రతిగా ఈ ఓటర్లే బుద్ధి చెప్పారు అన్న విధంగా ఉన్న రిజల్ట్స్ రావడానికి మీరు ఎంతో కృషి చేశారండి. మీ అందరికీ థ్యాంక్స్ చెప్తాను ఫోన్ చేశానండి. థ్యాంక్ యూ సార్. సార్, అతి త్వరలో ఆయన్ని జగన్ గారిని బయటికి తీసుకొస్తారని ఆశిస్తున్నామండి. మీరందరూ కలిసి అక్కడ ఉండి. తప్పకుండా మేము న్యాయపరంగా అన్ని చర్యలు తీసుకుంటా ఉన్నారు మా పార్టీ వాళ్ళు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని ఎలాంటి ఆరోపణ రుజువు చేయకుండానే, ప్రాథమిక విచారణ కూడా చేయకుండానే, కేవలం ఆయన ఒక ఎంపీ గారని, తర్వాత పార్టీకి అధ్యక్షుడని, ఈయన బయట ఉంటే సాక్షుల్ని తారుమారు చేస్తున్నటువంటి ఒక ఆరోపణతో మాత్రమే బంధించడం జరిగింది. కాబట్టి ఈ ఆరోపణ ఎప్పుడు కూడా నిలిచేది కాదు. తప్పకుండా మన నాయకుడు బయటకు వస్తాడనే నమ్మకం మా అందరికీ ఉంది, ప్రజలు కూడా ఉంది. ఒకవేళ ఇంకా తప్పుడు ఆరోపణతోటి ఇంకేదైనా చేసి ఒకవేళ సిబిఐ ఇంకా మన నాయకుడిని అక్కడే బంధించే ప్రయత్నం చేస్తే ప్రజా ఉద్యమం మాత్రం తప్పకుండా లేస్తుంది ఈ రాష్ట్రంలో. ఓకే అండి, మస్కట్ నుండి సతీష్ ఫోన్ లైన్ లో ఉన్నారు. సతీష్ గారు నమస్తే అండి. హలో, నమస్కారం. గుడ్ మార్నింగ్ సార్. కెన్ ఐ స్పీక్ టు మిస్టర్ జనక్ ప్రసాద్ మేడం? యా, డెఫినెట్లీ. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే, చెప్పండి. సార్, ఫస్ట్ కంగ్రాచులేషన్ టు యూ సార్. 15 స్థానాలు గెలిచినందుకు లో అత్యధిక స్థానాలు గెలిచినందుకు ఫస్ట్ కంగ్రాచులేషన్ టు యూ సార్. ఫస్ట్ ఒకటి ఈరోజు ఇప్పుడు చూసాను, సంగమా గారు కూడా అప్పుడు జగన్ గారు కలవకపోవడం కారణం ఏమిటి? అదొకటి. సన్మా గారు వెంచర్ కూడా చాలా వెయిట్ కూడా చేశారు చాలా చెప్పి, బట్ జగన్మోహన్ రెడ్డి అదొకటి కావాలి సార్. ఇంకోటి ఇప్పుడు మేము ఎవరైనా ప్రజల సింపతి కోసం, సింపతి అంటే సెకండరీ సార్. పోయిన సమర్థమైన నాయకుడు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ రాజశేఖర రెడ్డి గారు ఆయన ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేసినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు చూస్తే ప్రజలు అనేది ఓట్లు వేస్తున్నారు. ఇప్పుడు అందరూ అది కూడా అందరికి తెలిసిన విషయం. ఇప్పుడు అనేక మీడియాలు కానీ సింపతి ఎన్ని వేలలో ఉంటుందా, సింపతి ఎన్ని వేలలో ఉంటుందా, ఉంటుంది. అది నేను ప్రజలు తెలిసిన విషయమే. ఇప్పుడు సమర్థమైన నాయకుల కోసం ఎదురు చూస్తున్నాం. సింపతి నిష్ఠ కూడా ఉంటుంది సెకండరీ. ఓకేనండి. సంగమా గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని కలవకుండా చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం దుష్టత్వం కనబడుతుందండి. నిన్న కాక మొన్న అసదుద్దీన్ ఓవైసీ గారు వచ్చి ఆయనతో మాట్లాడిన తర్వాత బయటకు వచ్చి మీరు యూపీఏ క్యాండిడేట్ ప్రణబ్ ముఖర్జీకి ఓటేయాలని అభ్యర్థించాలని చెప్పాడు. అదే 31 సంవత్సరాలు పార్లమెంట్ మెంబర్ గా
ఒకసారి లోకసభ స్పీకర్ గా 3 సార్లు మేఘాలయ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సంగమ గారు వస్తే ఈ ప్రభుత్వం కనీసం ఆయన్ని కలిసే అవకాశం ఇవ్వలేదంటే అసలు ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది? అదే వేరే వాళ్ళు వచ్చి ఎన్నికల ప్రచారం చేసుకుంటే తప్పులేదు, సంగమ వచ్చి ప్రచారం చేసుకుంటే తప్పు. అదే ప్రణబ్ ముఖర్జీ గారు ఫైనాన్స్ మినిస్టర్ హోదాలో అన్ని రాష్ట్రాలు తిరిగి ఓట్లు అడగొచ్చు. దానికేమి ఎలక్షన్ కమిషన్ లేదు. ఇవాళ గ్రామాలలో ఎప్పుడైనా ఎలక్షన్ కమిషన్ కోడ్ ఆఫ్ డిసిప్లిన్ ఉంది, ఒక పోర్వా వేయడానికి వీలు పడదు. అంటే ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది? రాష్ట్రపతి ఎలక్షన్ కూడా కోడ్ ఆఫ్ డిసిప్లిన్ ఉంటుంది కదా, ఆ డిసిప్లిన్ వైలేట్ చేసిన వాళ్ళని ఏమంటలేదు. జగన్మోహన్ రెడ్డిని కలవడానికి వచ్చినటువంటి సంఘాన్ని మాత్రం ఆంధ్రప్రదేశ్ లో ఈ ప్రభుత్వం గానీ జైలు అధికారి గానీ కలవనీయకపోవడం చాలా శోచనీయమండి. ఈరోజు సంగమా గారు కూడా అదే ఆవేదన వ్యక్తం చేశారు. ఒక గిరిజనుడు రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీకి నిలబడ్డ తనను అసలు జగన్ గారిని కలవనీయకపోవడం అనేది ఒక అవమానంగా ఆయన ఫీల్ అయ్యారు. అలాగే ఆవేదన కూడా వ్యక్తం చేశారు. సో ఇప్పుడు మస్కట్ నుండి రాణి ఫోన్ లైన్ లో ఉన్నారండి. రాణి గారు నమస్తే అండి. నమస్తే అండి. గోవర్ధన్ గారు, ప్రసాద్ గారికి కూడా నమస్తే అండి. సార్ ఒక డౌట్ ఉంది. చివరి వరకు జగన్ గారిని అరెస్ట్ చేసే ఆ సమయం వరకు, తర్వాత విజయమ్మ గారు వాళ్ళందరినీ అక్కడ ధర్నా చేసిన టైం వరకు సభం హరి గారు కనపడినారు. సడన్ గా ఆయన అరెస్ట్ చేసిన తర్వాత నుంచి ఆయన కనపట్లేదు. ఏంటి విషయం అనేది తెలుసుకోవాలని కొంచెం ఆశతో ఉన్నామండి. అదొక క్వశ్చన్ మీకు. తర్వాత మీరు ఒక పిల్లర్స్ మాదిరి మీరు గోవర్ధన్ గారు, ప్రసాద్ గారు ఎంతో పవర్ఫుల్ గా మీరు జగన్ గారి వెంట, పార్టీ వెంట ఉంటూ ఎంతగానో మీరు ఆర్ డూయింగ్ యువర్ బెస్ట్ ఫర్ ద పార్టీ. సో ద ఫ్యూచర్ డేస్ జగన్ పార్టీ ఈస్ ద బెస్ట్. ఈస్ గోయింగ్ టు బి, ఈస్ గోయింగ్ టు విన్, ఈస్ గోయింగ్ టు రూల్ యాజ్ చీఫ్ మినిస్టర్. మా అందరి సపోర్ట్ ఉంటుంది వాళ్ళకి. తర్వాత ఇంకొకటండి, సురేఖ గారిని మీరు ఎప్పుడు ఆమె వెనక చేయొద్దండి. ఎందుకంటే ఒక పవర్ఫుల్ లేడీగా ఇంతమంది తెలంగాణ అంతా వ్యతిరేకంగా ఉన్నప్పటికీ ఆమె ఎంతో పవర్ఫుల్ గా ఒక పార్టీ కోసం తెలంగాణ మహిళ అయి ఉండి ఒక జగన్ గారి కోసం వెంట నుంచొని చివరి వరకు పోరాడింది. షీఈస్ రియలీ ఎ గ్రేట్ ఉమెన్. ఒక ఉమెన్ గా నేను కూడా ఆమెకు ఎంతో సపోర్ట్ చేస్తున్నాను. వీఆర్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు ఆల్ పిల్లర్స్ ఫర్ హూ ఇస్ సపోర్టింగ్ ఫర్ Jagan party, and hopefully, and we pray that Jagan will come soon and he will join in the party and he will lead the party in front. Thank you very much, sir. Please answer that question. Thank you. రాణి గారు థ్యాంక్స్ అమ్మా, నమస్కారం. ఇప్పుడు సభమరి గారు జగన్మోహన్ రెడ్డి గారిని చివరి రోజున ఎప్పుడైతే సిబిఐ కస్టడీ తీసుకున్నారో, కస్టడీ తీసుకున్న తర్వాత ఆయన కాన్ రావడం లేదని మాట మాట్లాడుతున్నాను. కానీ నేను కస్టడీ తీసుకున్న రోజు, ఆ రోజు సిబిఐ ఆఫీస్ లో నేను సబ్బమరి గారు ఇద్దరం కూడా ఉన్నాం అక్కడ. మీకు ఈ కెమెరాలో కానరాకపోవచ్చు కానీ ఆయన మొదటి నుంచి చివరి దాకా కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నారు, ఇప్పటికీ మనతో ఉన్నాడు. ఆయన ఎప్పుడు కూడా మనవాడే, దానిలో ఏమాత్రం డౌట్ పడాల్సిన అవసరం లేదు. అదేవిధంగా సురేఖ గారి గెలుపు కోసం మీరు మీ బ్లెస్సింగ్స్ కానీ, ఆ పరకాల ప్రజల బ్లెస్సింగ్స్ కానీ, విజయమ్మ గారు రాక, షర్మిలమ్మ గారు రాక, మేము తెలంగాణ వాళ్ళందరం కూడా ప్రతి గ్రామాన్ని వెళ్లి ఈ ఫ్యాన్ గుర్తును వాళ్ళు ఎవరిని తీసుకోవాలి, కొత్త సింబల్ కాబట్టి ప్రతి ఒక్కరం కృషి చేయడం జరిగింది. కానీ దురదృష్టం ఏంటంటే మనకు తెలంగాణ ప్రాంతంలో ఎంతైతే టీఆర్ఎస్ ఒక ప్రభావం ఉందో, అంటే తెలంగాణ వాదన అవుతుందో దాంతో సమానంగా వైఎస్ఆర్ వాదం కూడా ఉంది అక్కడ. ఇక్కడ మనం ఏమాత్రం తక్కువడలేదు. మన పార్టీ కూడా తెలంగాణకు వ్యతిరేకం కాదని క్లియర్గా చెప్పడం జరుగుతున్నాం. కాబట్టి ప్రజలు కూడా తెలంగాణ కోసం రాజీనామా చేసిన సురేఖ గారికి పూర్తి మద్దతు ఇవ్వడం జరిగింది. మా బాధ ఏంటంటే గెలిస్తే ఇంకా చాలా సంతోషంగా ఉంటుంది. గెలలేకున్నా సురేఖ గారు నిజంగానే ఆమె చాలా ధైర్యం ఉన్న మహిళ. జస్ట్ లైక్ రాణి రుద్రమలాగా ఫైట్ చేసింది ఆమె. అలాంటి నాయకురాలు మా పార్టీకి ఉండడం కూడా మాకు అదృష్టంగా భావిస్తున్నాం మేము. కాబట్టి నేనేమంటున్నా అంటే ఈరోజు ఆమె ఓడిపోలేదు, ఆమె ఓడి గెలిచింది ఆమె. కాబట్టి ఆమె మా దృష్టిలో గెలిచినట్టే, ప్రజల దృష్టిలో కూడా గెలిచినట్టే. ఈరోజు ఆమె యొక్క స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది నిన్న మొన్న. 3 నెలల్లో తెలంగాణ తెస్తామన్న కేసీఆర్, 3 నెలల్లో తెలంగాణ తేకపోతే తప్పైందని ఒప్పుకో, లేదా ముక్కు భూమికి రాయు అని చెప్పింది ఆమె. కాబట్టి దానికి ఏమాత్రం స్పందన లేదు పాపం టీఆర్ఎస్ తరఫు నుంచి. అంటే ఈ 3 నెలల్లో తెలంగాణ తెచ్చే దమ్ము స్తోమత మాకు లేదన్నట్టు కదా. ఇవన్నీ బాగా ఉన్నాయి. ఇలాంటి వాళ్ళ సపోర్ట్ మాకుంది కాబట్టి ధైర్యంగా ముందుకెళ్తున్నాం. మన నాయకుడు కూడా చాలా ధైర్యవంతుడు, ఈ దేశంలోనే ఒక ధైర్యం ఉన్న యువకుడు. కాబట్టి అలాంటి
అలాంటి నాయకుడికి మేము కూడా సహకరిస్తున్నది మాకు గర్వంగా ఉంది. కండి కరీముల్లా కువైట్ నుండి ఫోన్ లైన్ లో ఉన్నారు. కరీముల్లా గారు నమస్తే అండి. నమస్కారం అమ్మా, నేను కువైట్ నుంచి కరీముల్లా మాట్లాడుతా ఉన్నాను, కడప జిల్లా మాది. ప్రస్తుతం వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారికి ఎలాగైనా చేసి బెయిల్ మీద విడుదల చేయాలని జనప్రసాద్ సార్ గారికి ఈ ఇద్దరు సార్లకి చాలా ఇది చేసి కోరుకుంటున్నాము. ప్రస్తుతం మనం గెలిచినాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. మేము కువైట్ లో చాలా మంది టెన్షన్ లో ఉన్నారు. ఎలాగైనా చేసి జగన్మోహన్ రెడ్డి గారిని బయటకు తేవాలి. ఇప్పుడు ఈ ప్రస్తుతం పార్టీలో ఈ పని ఎందుకు పనికిరాని పార్టీలు ఈ రోజు దొంగ నాటకాలు జరిగినాయి విజయవాడలో జరిగిన దొంగ నాటకాలకు చాలా మంది చూసి తూ అని ఉంచుతున్నారు. దీని గురించి మీరు కొంచెం వివరణ ఇవ్వాలి. ఒకటేనండి, సార్, న్యాయ ప్రక్రియ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు బయటకు రావడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ దర్యాప్తు జరిపే సిబిఐ సంస్థ చట్ట వ్యతిరేకంగా అన్ని తప్పుడు ఆరోపణలు చేస్తూ కోర్టులలో వాళ్ళు తప్పుడు ఎఫిడవిట్లు దాఖలు చేస్తున్నారు. ప్రధానంగా ఇక్కడ సిబిఐ దర్యాప్తుతో పాటు ఒక ఎల్లో మీడియా కూడా ప్యారలల్ గా దర్యాప్తు జరుపుతున్నట్టుగా భావిస్తున్నాం. మేమెప్పుడు ఈ ఎల్లో మీడియాకి లీక్ చేయలేదు అని చెప్పే జేడీ లక్ష్మణ్ గారు అఫిడవిట్ దాఖలు చేసి కూడా ఎన్ని రకాలటువంటి లీకులు చేసినా మీకు తెలుసు. అందుకోసం కొన్ని రకాల ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డిని బయటకు తీసుకురావడం కోసం మా పార్టీ, న్యాయ వ్యవస్థ, మా అడ్వకేట్లు, మా జ్యుడిషియరీకి సంబంధించిన అడ్వైజర్లు అందరూ కృషి చేస్తున్నారు. తప్పకుండా సాధ్యమైన తొందరలో జగన్మోహన్ రెడ్డి గారు బయటికి రావడానికి అవకాశం ఉంది. తప్పకుండా వస్తారని మేము భావిస్తున్నామండి. జనప్రసాద్ గారు, సిబిఐ జేడీపై అందరికీ ఉన్న అనుమానాలు మొన్నటి కాల్ లిస్ట్ తోటి నిజమయ్యాయని అనిపిస్తోంది. అంటే ఒక గవర్నమెంట్ ఢిల్లీ కానివ్వండి, గవర్నమెంట్ కానివ్వండి, ఎల్లో మీడియా కానివ్వండి, ఇవన్నీ కూడా ఫస్ట్ నుండి జగన్ పై కుమ్ముక్కై కుట్రలు చేస్తున్నాయనడానికి ఇది ఒక నిదర్శనంగా కనిపిస్తుంది. మీరేం చెప్తారు? ఒకటేనమ్మా, మేము మొదటి నుంచి డే 1 నుంచి ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారి కేసు విషయంలో కక్రూ గారు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత ఆగా మేఘాల మీద ఆ జడ్జిమెంట్ కాపీ తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి మీద, జగన్మోహన్ రెడ్డి గారి సంస్థల మీద, అతను పెట్టుకున్నటువంటి ఫ్యాక్టరీల మీద రైడింగ్ చేయడం జరిగింది. అప్పుడే మేము అనుమానించాం, జేడీ లక్ష్మణానికి ఇందులో ఏమీ ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ ఉంది, ఎందుకు సిబిఐ ఈ విధంగా చేస్తుంది, ఎందుకు కేంద్రం చేతిలో కీలుబొమ్మలాగా ప్రవర్తిస్తుందని మేము ఆలోచిస్తే, ఎప్పుడైతే హెలికాప్టర్ ప్రమాదం జరిగినప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఏదైతే దుర్మరణం పాలయ్యారో దాని వెనక కూడా కుట్ర ఉందని మా పార్టీ తీర్మానం చేసింది. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా దాని మీద అనుమానం వ్యక్తం చేస్తే ఆ కేసు కూడా విచారించింది జేడీ లక్ష్మణ్. కేవలం 2-3 మాసాల లోపల తూతు మంత్రంగా దర్యాప్తు జరిపి అది కేవలం మేఘాలు వచ్చి వర్షం వల్లనే కూలిపోయింది, ఇది ప్రమాదవశాత్తు జరిగిందని ఇతను చెప్పింది. కాబట్టి ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఇబ్బంది లేకుండా బయట ఉండి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా, ప్రజల విశ్వాసాన్ని పొందినా ఆ ఎంక్వైరీ రిపోర్టు తప్పని ప్రూవ్ చేస్తారు. కాబట్టి ఆ భయం కోసం జేడీ లక్ష్మణ్ గారు ఈ విధంగా చట్ట విరుద్ధంగా వాళ్ళు రాసుకున్న మాన్యువల్ కి వ్యతిరేకంగా చేస్తున్నారు. కాబట్టి ఈ విధంగా జరుగుతుంది. దీనికి తోడేమైందంటే హైకమాండ్ కూడా మాకు అభిప్రాయం ఏముందంటే, మీరు ఎల్లో మీడియా సపోర్ట్ తీసుకోండి, మీరు ఎల్లో మీడియాకి లీకులు ఇవ్వండి. ఈ లీకులు ఇచ్చి వాళ్ళ సపోర్ట్ తీసుకోవడం ద్వారా జగన్మోహన్ రెడ్డిని, వైఎస్ఆర్ పార్టీని బలహీనం చేయమని కేంద్ర ఆదేశాలు ఉన్నట్టుగా మేము అనుమానిస్తున్నామండి. వాటి ఆధారాలే ఇవాళ వందలాది కాల్స్ ఎల్లో మీడియా వాళ్ళకి, ఎల్లో మీడియా అధినేతలకి, వాళ్ళ విలేకరులకు పంపడానికి ఉద్దేశం ఏంటండి? ఎక్కడ వైలేట్ చేసే పరిస్థితి తీసుకొస్తున్నారు? నిజంగా జేడీ లక్ష్మణ్ గారు చిత్తశుద్ధి ఉన్నటువంటి ఇన్వెస్టిగేటర్ అయితే వాళ్ళకి చెప్పాల్సిన విషయాలు చెప్పకుండా ఏదన్నా ఉంటే మీడియాను పిలిపించి అఫీషియల్ గా ప్రెస్ మీట్ పెట్టి చెప్పాల్సిన బాధ్యత ఉండే. ఈ విధంగా కుట్ర చేస్తున్నారంటే ఇందులో ఇంకొక కుట్ర కూడా ఉంది. గతంలో కొన్ని సంవత్సరాల నుంచి మీడియాని గాని, పేపర్ని గాని ఆధిపత్యం వహిస్తున్న ఒక వర్గం, ఒక సామాజిక వర్గం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి సాక్షిని గాని, సాక్షి పేపర్ని గాని మూసేయాలనే దురుద్దేశంతో వర్గ దృక్పథంతో చేసే కుట్రలో భాగంగా కూడా కనపడుతుందని మేము భావిస్తున్నాం. వీటన్నింటినీ జగన్మోహన్ రెడ్డి గారు ఛేదించి ఒక హీరోలాగా బయటికి రావడమే కాకుండా ఈ రాష్ట్ర ప్రజల్ని పరిపాలించే అవకాశం దొరుకుతుందని నమ్ముతున్నాం. ఓకే అండి, సౌదీ నుండి రమేష్ ఫోన్ లైన్ లో ఉన్నారు. రమేష్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. మాట్లాడండి. బాజిరెడ్డి గోవర్ధన్ గారు ఉన్నారు, జనప్రసాద్ గారు ఉన్నారు. ఇద్దరికి నమస్కారం అండి. నా ప్రశ్న గోవర్ధన్ రెడ్డి గారికి. చెప్పండి. అలా మీరు ఇంతకుముందు అన్నారు కేసీఆర్ గారు ఫెయిల్ అయిపోయారు, తెలంగాణ అతను వేయలేరని చెప్పి తెలంగాణ ప్రజలకు నమ్మకం పోయింది, అందు గురించి ఆల్టర్నేటివ్ పార్టీని 2014లో ఆదరిస్తారని చెప్పి మీరు వైఎస్ఆర్ పార్టీని ఆదరిస్తారన్నట్లు చెప్పిండు.
అయితే ఒక తెలంగాణ కోసమే పుట్టిన అనే పార్టీ 12 ఏళ్ల నుంచి సర్వేవర్ అవుతున్నా గానీ కేంద్ర ప్రభుత్వము ఇయ్యలేకపోతుంటే మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెస్తదని మీరు అనుకుంటున్నారా? ఇంకొకటి, ఇది సూచన, మీరు అన్ని పార్టీలు తెలుగుదేశం పార్టీ లేక మీరు తెలంగాణ ఫోరం ఏమైనా పెట్టి మీ రాణి రుద్రమని దానికి ఏమన్నా చైర్మన్ లెక్క ఏమైనా చేయిస్తారా? మీరు ఏమన్నా ప్లానింగ్ అది ఉందా చెప్పండి. అంతే, థ్యాంక్ యూ. రమేష్ గారు, మంచి క్వశ్చన్ వేశారు మీరు. ఇప్పుడు 11 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ స్థాపించినటువంటి కేసీఆర్ గారు ప్రతి ఏటా ప్రతి ఎన్నికల్లో అదిగో వస్తుంది ఇదిగో వస్తుంది తెలంగాణ అంటూ చెప్పడం జరిగింది. జనానికి కూడా ఆశయం ఉందని తెలంగాణ వస్తే బాగుంటుందని చెప్పేసి. ఇక్కడ మా పార్టీ ఇక్కడ జరిగినటువంటి ఉప ఎన్నికలలో అంటే మేము తెలంగాణ ప్రాంతంలో ఎవరైతే తెలంగాణ కోసం రాజీనామా చేసిండ్రో అలాంటి వాళ్ళ మీద మేము పోటీ పెట్టమని చెప్పడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నా బాన్స్వాడలో నేను పోటీ చేయాల్సింది శ్రీనివాసరెడ్డి మీద. మా పార్టీ పోటీ చేయదు, నేను కూడా పోటీ చేయాలని చెప్పేసింది. కారణం ఏంటంటే మా పార్టీ తెలంగాణకు వ్యతిరేకం కాదని, అదేవిధంగా తెలంగాణ ప్రజలను గౌరవిస్తున్నామని చెప్పింది మా నాయకుడు కూడా. దానిలో భాగంగా మొదలు జరిగినటువంటి 5 ఎన్నికల్లో కూడా తెలంగాణ ప్రాంతంలో టీఆర్ఎస్ అభ్యర్థులు మేము పోటీ పెట్టలేదు. కానీ ఇక్కడ కొండా సురేఖ గారు ధైర్యంగా నేను తెలంగాణ కోసం రాజీనామా చేస్తున్నా, అందుకని మీరు రాజీనామా చేసిన తర్వాత మళ్లీ దాన్ని కూడా అడ్వాంటేజ్ తీసుకుని కేసీఆర్ ఆమె పోటీ ఎప్పుడైతే పెట్టడం జరిగిందో ఆయనకు చంద్రబాబు నాయుడు తేడా లేకుండా అయిపోయింది. కాబట్టి జనంలో నేను చెప్పింది ఏంటి, రేపు తెలంగాణ ఇచ్చినా మా పార్టీ తెలంగాణలో ఉంటుంది, మా పార్టీ కోస్తాంధ్రలో ఉంటుంది. ఒకవేళ ఇవ్వలేదనుకో మా పార్టీ పరిపాలనకు వస్తే రేపు మా పార్టీ గెలిచిన తర్వాత అసెంబ్లీలో తీర్మానం పెట్టి తెలంగాణ కావాలని పంపిస్తామని చెప్పినాం. మేము ఇంత క్లియర్ గా ఎవరు చెప్పలే. ఈవెన్ చంద్రబాబు నాయుడు గాని మన కిరణ్ కుమార్ గాని వీళ్ళందరూ ప్రతిసారి మోసం చేస్తుంది తప్ప కేసీఆర్ ఒక నినాదమే నడుస్తుంది కాబట్టి ఇది ఒక ఉద్యమ పార్టీ కాబట్టి గౌరవించడం జరిగింది. కానీ ఈ ఉద్యమ పార్టీ వెళ్లి రాజకీయ పార్టీకి ఎప్పుడైతే మారిందో అప్పుడు ఆయన విలువపోయింది. ఎప్పుడైతే మహబూబ్ నగర్ లో జరిగినటువంటి ఉప ఎన్నికల్లో ఆయన క్యాండిడేట్ ఓడవడం జరిగింది, అక్కడ బీజేపీ గెలవడం జరిగింది. ఇక్కడ కూడా చావు తప్పి కన్నులొట్టపోయినట్టు ఇక్కడ టీఆర్ఎస్ గెలిచింది. కానీ ఈ భవిష్యత్తులో కూడా అదే పరిస్థితి కేసీఆర్ కుంటే నిజంగానే ఆ పార్టీ గెలిచే పరిస్థితి ఉండదు. నేనేమంటున్నా అంటే తెలంగాణ ప్రాంతంలో కూడా నేను ఈ రోజే మీటింగ్ పెట్టడం జరిగింది. తెలంగాణ ప్రాంతంలో కూడా తెలంగాణ ప్రాంత నాయకులు అందరం కూడా పార్టీ నిర్మాణం కోసం కలిసికట్టుగా తెలంగాణ ప్రాంతం తిరుగుదాము. ఎవరైనా మాకు క్వశ్చన్ ఇస్తే తప్పకుండా ఆన్సర్ ఇస్తాము. విజయమ్మ గారు కూడా పరకాయ ఎలక్షన్లో వచ్చి తెలంగాణకు మేము అడ్డు కాదు, మేము అడ్డుకోమని కూడా చెప్పింది. ఆమె ఈ విధంగా ఎవరు చెప్పలేదు. దయచేసి నువ్వు అర్థం చేసుకోవాలి రమేష్ గారు, ఇక్కడ మా పార్టీ క్లియర్గా ఉంది. మేము తెలంగాణ వ్యతిరేకం కాదు, మా పార్టీ వ్యతిరేకం కాదు, మా నాయకుడు కూడా వ్యతిరేకం కాదు. కాబట్టి ఆ లైన్ లో మేము నడుస్తున్నాం. కాబట్టి ప్రజలు మమ్మల్ని గౌరవిస్తున్నారు. బాజిరెడ్డి గారు, ఇప్పుడు తెలంగాణకు సంబంధించి చర్చ వచ్చిన కాబట్టి అడుగుతున్నాను. పరకాలలో అంటే వరంగల్ అంటేనే ఒక ఉద్యమాల పుట్ట. ఇక్కడ తెలంగాణ సెంటిమెంట్ ఎక్కువగా ఉన్నా కూడా మీరన్నట్టు సురేఖ గారు గెలిచి ఓడినట్టు అయింది. చాలా తక్కువ మెజార్టీతో ఆవిడ ఓటమి పాలయ్యారు. అక్కడ పరకాల్లో ఎన్ని కుట్రలు జరిగాయి, అధికార ప్రతిపక్షాలు ఎట్లా కుమ్మక్కయ్యో అందరికీ తెలిసిందే. సో చాలా తక్కువ మెజార్టీతో ఆవిడ ఓడిపోయారు. అంటే వైఎస్ సంక్షేమ పథకాలు తెలంగాణ ప్రజలు ఇంకా మర్చిపోలేకపోతున్నారు అనడానికి అది నిదర్శనంగా కనిపిస్తుంది. ఒక విషయం అమ్మా, ఆంధ్రప్రదేశ్ లో రాజశేఖర రెడ్డి గారు హఠాత్ మరణం తర్వాత అన్ని జిల్లాల కంటే ఎక్కువ వరంగల్ జిల్లాలో 80 మంది ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. 80 మంది వైఎస్ఆర్ గారి అభిమానులు గుండెలాగి చనిపోవడం జరిగింది. ఏ జిల్లాలో కాదు. ఏదైతే అభిమానం ఏదైతుందో రాజశేఖర గారి మీద, ఆయన చేసిన అభివృద్ది కార్యక్రమాల మీద, ఆయన చేసినటువంటి సంక్షేమ పథకాల మీద, అది ఈ రోజు వారు ధైర్యంగా ముందుకొచ్చి దాన్ని తెలియపరిచారు. సురేఖ గెలిపించడానికి ఆ విధంగా ముందుకొచ్చిందని మేము భావిస్తున్నాం. ఒకవేళ నిజంగా మా పార్టీ తెలంగాణ వ్యతిరేకమైన, సురేఖ గారు తెలంగాణ కోసం రాజీనామా చేయకపోయినా అన్ని ఓట్లు మాకు వచ్చేది కావు. మెజార్టీ కనబడుతుంది. నమ్మకం ఉంది కాబట్టి, ప్రజలు నమ్మారు కాబట్టి సురేఖ అన్ని ఓట్లు వేసి అక్కడ నిలబెట్టడం జరిగింది. ఓడిపోవడం అనేది దురదృష్టం, అది వేరే విషయం. 1000 ఓట్లు 800 ఓట్లు మాకు వస్తే మేము గెలుస్తున్నాం అక్కడ, అంతే. ఓకే అండి, ఉదయ్ టెక్సస్ నుండి ఫోన్ లైన్ లో ఉన్నారు. ఉదయ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. నమస్కారం అండి జనక్ ప్రసాద్ గారు. నమస్తే అండి. బేసికల్ గా లాస్ట్ 2 weeks బ్యాక్ బిఫోర్ ఈ కాల్ లిస్ట్ రాకముందు నన్నపనేని రాజకుమార్ని ఒక క్వశ్చన్ అడిగాను TV9 వారధి ప్రోగ్రామ్ లో. నాకైతే డౌట్ ఉన్నది, మీరు మహానాడు ఎందుకు జరిపించుకోవట్లేదు, జగన్ ని అరెస్ట్ చేస్తారన్న సంగతి మీకు ముందే లీక్ అయినట్టున్నది.
లేకపోతే మా ఇంత ఎలక్షన్ టైంలో ఇన్ని 18, 19 కాన్స్టిట్యూన్సీ ఎలక్షన్స్ ఉన్నప్పుడు మీరు May 28 ఆ రోజు ఎందుకు జరిపించలేదు? క్లియర్లీ యూ హ్యావ్ దేర్ ఇస్ సమ్ లీకేజ్ ఇన్ ఇన్ఫర్మేషన్, ఆ విషయం మీరు చెప్పండి అంటే దాటేసింది ఆ ఓవరాల్ క్వశ్చన్. సో ఇప్పుడు మీరు కాల్ లిస్ట్ బయట పెట్టిన తర్వాత ఐ కేమ్ టు అండర్స్టాండింగ్ దట్ definitely Chandrababu knows that Jagan is going to get arrested on that particular day. He took advantage of, even canvassing and everything, extra time అది అడ్వాంటేజ్ అయితే ఉన్నది కానీ అంటే ఓడిపోయారు. బట్ he knew that Jagan is going to get arrested beforehand. అది ఆ లీకేజ్ మాత్రం అది డెఫినెట్ కరెక్టేనండి మీరు చెప్పింది. ఈ లీకేజ్ కంటే ముందే వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు, నేను ఇద్దరం కలిసి ఏ విధంగా పోటీ చేసినా జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. దాన్ని నిరోధించకపోతే మనకి పుట్టగతులు ఉండవు, మన పార్టీలు మూసుకునే పరిస్థితి వస్తుంది. కాబట్టి మనం ఏం చేద్దామంటే ఎక్కడ మీకు మెజారిటీ ఉందంటే అక్కడ మా ఓట్లు మీకు వేపిస్తాం, ఎక్కడ మాకు మెజారిటీ ఉంటే అక్కడ మీకు ఓట్లు వేయాలని కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు ఒక అండర్స్టాండింగ్ వచ్చారు. దాదాపు 8 నియోజకవర్గాల్లో ఆ విధంగా అండర్స్టాండింగ్ వచ్చినప్పుడు కూడా అక్కడ వర్కౌట్ కాలేదండి. చంద్రబాబు గతంలో మేము మనీ ట్రాన్స్ఫర్ స్కీమ్ పెడతామన్న సంగతి మీకు గుర్తుండి ఉంటుంది. దాన్ని కూడా ఈ ప్రజలు నమ్మలేదు. వాళ్ళు రామచంద్రపురం, నరసాపురంలో ఏం చేశారంటే ఒక బలహీనమైనటువంటి క్యాండిడేట్ని పెట్టి కాంగ్రెస్ కు ఓట్లు వేయాలని ప్రయత్నం చేశారండి. ఆ కాంగ్రెస్ కు ఓట్లు వేయాలనే ప్రయత్నంలో భాగంగా 2 చోట్ల డిపాజిట్ పోయారు. అంటే చంద్రబాబు నాయుడు, ఎన్టీ రామారావు గారి కాలంలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టిన పార్టీ, నేను కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పోరాడుతానన్నటువంటి చంద్రబాబు నాయుడు ఇవాళ వాళ్ళ ఓట్లని, వాళ్ళ పవర్ ని ట్రాన్స్ఫర్ చేసి ఓటు రూపంలో ఇచ్చారంటే అంతకంటే ఆత్మహత్య సదృశ్యం ఏదైనా ఉంటుందా? వాళ్ళ పార్టీలో ఇవాళ విమర్శలు వేస్తున్నాయి. ఇంత దౌర్భాగ్య పరిస్థితి వచ్చి మేము ఇన్నాళ్లు ఫైట్ చేసినాం ఇక్కడ కాంగ్రెస్ పార్టీతోని, వాళ్ళతో వ్యతిరేకంగా కేసులు పెట్టించుకున్నాం. మేము పార్టీ కోసం త్యాగం చేస్తే మమ్మల్ని కాంగ్రెస్ కు ఓట్లు వేయమని వీళ్ళ నాయకులు చెప్తారు. ఏ విధంగా ఓట్లు వేయాలని వాళ్ళు ఇవాళ బాధపడుతున్నారు. అందుకే చంద్రబాబు నాయుడిని 2004లో కూడా ప్రజలు నమ్మలేదు, 2009లో కూడా నమ్మలేదు, 2009 తర్వాత వచ్చిన 41 బై ఎలక్షన్ నమ్మలేదంటే ఆయన పార్టీని ఏ విధంగా నిలబెడతారో, ప్రజలకు ఏ విధంగా సేవ చేస్తారో మీరే ఆలోచించాలా, విఘ్నులు ఆలోచించాలా. రండి, మరికొంతమంది ఎన్ఆర్ఐ కాలర్స్ తో మనం మాట్లాడతాం. అంతకంటే ముందు వేదికలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టేట్ టు సాక్షి. వెల్కమ్ బ్యాక్ టు వేదిక. బాజిరెడ్డి గారు, ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ కు 2 సీట్లు రావడానికి కారణం నేనే అని చిరంజీవి గారు స్టేట్మెంట్ ఇచ్చారు. మీరేం చెప్తారు? నేను అడుగుతున్న చిరంజీవి గారిని, ఆయన పీఆర్పీ పార్టీ పెట్టిన తర్వాత, ఆయన స్వయంగా ప్రచారం జరిగిన తర్వాత ఎందుకు ఆ 2 సీట్లు ఓడిపోయినాయి నేను అడుగుతున్నాను. అంటే నేను అనుకుంటున్నా, ఈ కాంగ్రెస్ పార్టీలో చేరిన వాళ్ళు గాని, ఆ పార్టీలో ఉన్నవాళ్ళు గాని, వాళ్ళ చేతలకు మాటలకు పొంతనలే అసలు. అంటే ఇక్కడ ఎక్కడ నా గుర్తింపు లేకుండా అవుతున్న భయంతో ఈ గెలిచిన 2 నాయే, నా మద్దతును గెలిచిన మాట్లాడుతున్నారు. అలాంటి వ్యక్తికి కాంగ్రెస్ పార్టీ నాయకులు జవాబు చెప్పాలా? నేను చెప్పడం సరిపోదు. వాళ్ళు ఏం అడగాలని నేను చెప్తా. కావాలంటే నీవు పీఆర్పీ పెట్టిన తర్వాత ఆ 2 సీట్లు పక్కన పెట్టండి, కేవలం 17 సీట్లు 18 సీట్లు గెలిచిన గెలవడం జరిగింది. 70 లక్షల ఓట్లు వచ్చినా కానీ. అప్పుడు నువ్వు ఓడిపోయిన తర్వాత ఇప్పుడు నేను గెలిపిస్తా అంటే ఎవరు నమ్ముతాను నేను? పోనీ తిరుపతిలో నువ్వు క్యాండిడేట్, నీకు ప్రమోషన్ ఇచ్చింది సోనియా గాంధీ గారు. ఎందుకు ఇచ్చిందంటే నువ్వు క్రిప్టోకో లాగా నేను నా పార్టీని నీకు దానం చేస్తా, లేకపోతే అమ్ముకుంటా, నాకు నువ్వు రాజ్యసభ మెంబర్ అనే విధంగా తీసుకోండి. ఆయన ఆ రాజ్యసభ మెంబర్ తీసుకున్న తర్వాత ఖాళీ అనే ప్లేస్ ఏతుందో అక్కడ నువ్వు ఎందుకు గెలిపించలేకపోయినావు? నువ్వు తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి, బొత్స సత్యనారాయణ వీళ్ళందరూ వెళ్లి తిరుపతి వెంకటేశ్వర స్వామిని కూడా ప్రశ్నించిన వీళ్ళు. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఇక్కడ ఉన్నటువంటి పవిత్రత దెబ్బతింటుందని చెప్పారు. అయినా వీళ్ళు గెలిస్తేనే పవిత్రత దెబ్బతింటుందనే ఉద్దేశంతో తిరుపతి వెంకటేశ్వర స్వామి అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ గెలిపించాలనుకుంటున్నాను. అది నేనంటున్నా ఏంటంటే, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని అరికట్టడానికో, లేకపోతే ఇబ్బంది పెట్టడానికో, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేకుండా చేయడానికో ఎవరైతే చేతులు పెడుతున్నారో కాంగ్రెస్ పార్టీతోటి, ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు, వీళ్ళందరికీ కూడా పుట్టగతులు ఉండవు. ఈ పార్టీలు కూడా అతి కొద్ది రోజుల్లో పూర్తిగా మఠమాయక తప్పదు. జగన్ ప్రసాద్ గారు, ఇదే విషయంలో తోటా త్రిమూర్తులు గారు అసలు ప్రచారానికే రావద్దు మా నియోజకవర్గానికి అని చిరంజీవికి చెప్పారు. ఇప్పుడు ప్రమాణ స్వీకారం తర్వాత సీఎం ని కలవలేదు, పీసీసీ చీఫ్ ని కలవలేదు, డైరెక్ట్ చిరంజీవి గారిని వెళ్లి కలిశారు. అంటే వాళ్ళకి అనుగుణంగా మారిపోతారు కాంగ్రెస్ వాళ్ళు అనడానికి ఇది ఒక ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. ఒకటేనమ్మా, అక్కడంతా క్యాస్ట్ పాలిటిక్స్.
అక్కడ గెలిచింది ఒక సామాజిక వర్గం. ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వాడే చిరంజీవి. అయితే ఎన్నికల్లో గెలవడం కోసం చిరంజీవిని దూరంగా పెడదామనుకున్నప్పటికీ కూడా గెలిచిన తర్వాత సామాజిక వర్గంతో పోవడం జరిగింది. ఇప్పుడు గోవర్ధన్ గారు చెప్పినట్టు నీకు నిజంగా ధైర్యం సాహసం ఉంటే నువ్వు ఈ రాజీనామా సీట్ని గెలిపించకపోయిన తర్వాత నీ విలువ పోయింది. అసలు నీ పార్టీని ఏ ఉద్దేశంతో పెట్టావు? కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం చేయట్లేదు, తెలుగుదేశం పార్టీ కూడా లేదు. నేను సామాజిక న్యాయం చేస్తా, నేను ఈ రాష్ట్రాన్ని ఉద్దరిస్తా, నీతివంతమైన పరిపాలన తీసుకొస్తానని నువ్వు 9 మాసాలు కాకముందే నీ పార్టీని హోల్సేల్ గా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి అమ్మి వాళ్ళ దగ్గర పాదాక్రాంతంగా ఉండి నువ్వు రాజ్యసభ సీటు నిజంగా నువ్వు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటే, ఈ ప్రజలకు సేవ చేయాలనే విశ్వాసం ఉంటే నువ్వు అసెంబ్లీ మెంబర్ గా ఉండి రాజీనామా చేసి రాజ్యసభ ఎందుకు తీసుకున్నావు? ఇవాళ బై ఎలక్షన్ లో జగన్మోహన్ రెడ్డి కోరి కోసం వచ్చినాయి అన్నావు, నీకోసం ఆ బై ఎలక్షన్ తిరుపతిలో రాలేదా? అందుకొరకు ఒకటే మాట చెప్తున్నా, చిరంజీవిని ఈ రాష్ట్రంలో నమ్మరండి. ఆయన ఒక సూక్ష్మజీవిగా మిగిలిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఎవరిద్దరు గెలిపించినా, ముగ్గురిని గెలిపించినా అది క్విడ్ ప్రోకోలో గెలిపించినా ఇది తెలుగుదేశం ఓట్లు ట్రాన్స్ఫర్ అయితే గెలిచిన సీట్లు తప్ప ఇది సొంతంగా గెలిచినవి కావండి. ఒకవేళ అదే ఉద్దేశం ఉంటే ఇవాళ ఎవరినైనా కాంగ్రెస్ పార్టీలో రాజీనామా చేసి నిలబడమనండి. ధైర్యం ఉంటే ఎన్ని రకాల క్విడ్ ప్రోకోలు చేసినా, ఎన్ని రకాల ఓట్ ట్రాన్స్ఫర్ చేసినా వైఎస్ఆర్ పార్టీకి వెళ్తుంది. అండి, సింగపూర్ నుండి ప్రశాంత్ రెడ్డి ఫోన్ లైన్ లో ఉన్నారు. ప్రశాంత్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం అండి. మాట్లాడండి. బాజిరెడ్డి గోవర్ధన్ గారు ఉన్నారు, జనక్ ప్రసాద్ గారు ఉన్నారు. బాజిరెడ్డి గారు బాగున్నారా సార్? బాగున్నాండి. బాగున్నా. నమస్కారం. థ్యాంక్ యూ అండి. ఒక 2 క్వశ్చన్స్ అండి. 1, ఇప్పుడు మనకు ఏబిఎన్ ఛానల్ చూస్తూ ఉంటే ఇక్కడ మాకు లైవ్ వస్తుంటది ఆన్లైన్ ఇంటర్నెట్ లో. అందులో ఎలక్షన్ రిజల్ట్స్ ఇవన్నీ చూస్తున్నప్పుడు మాకు జగన్ పార్టీ అంటారు వాళ్ళు. అంటే దానికి మన పేరు చెప్పడానికి కూడా వాళ్ళకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పెల్ చేయడానికి కూడా అందులో వాళ్ళు జగన్ పార్టీ అంటారు. జగన్ పార్టీ అని చెప్పి మాకు అసలు చాలా బాధ వేస్తూ ఉంటుందండి. దానికోసం మనం అట్లీస్ట్ మనం ఒక ఏదైనా పాస్ చేసి మనకంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ అని పేరుంది, మనకు జగన్ పార్టీ అని చెప్పి వాళ్ళు అంటుంటే అదొక చాలా బాధ కలిగిస్తుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈయన చిరంజీవి గారు పెద్ద చాలా అచీవ్ చేసినట్టు మన రామచంద్రపురం, తర్వాత ఇంకొక సీట్ నర్సాపురం అన్నానండి. నర్సాపురం సీట్ ఇద్దరిని అభ్యర్థులు గెలిచిన వాళ్ళు పక్కన కూర్చోబెట్టుకుని ఇద్దరు చేతులు వేసి ఫోటోలు తీస్తుంటే అది ఇంకా బాధ కలిగిస్తుందండి. అసలు మన సీట్లు తీసుకెళ్లి వాళ్ళు మోసం చేసి గెలుచుకొని రోజు ఆయన ఏదో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియానో లేకపోతే ఏదో అచీవ్ చేసినట్టు ఫోటో తీసేసుకొని మేము జగన్ ని ఇంకా జైల్లోనే పెడతాం అది ఇది అంటూ ఉంటే ఏమన్నా మనం మాట్లాడడానికి ఏమన్నా రిప్లై చేయడానికి ఏమన్నా ఉంటదంటారు సార్? రెండింటికి ఏమన్నా మనం? ప్రశాంత్ రెడ్డి గారు, ఫస్ట్ మీరు అయిన క్వశ్చన్ ఏంటంటే ఏబిఎన్ ఛానల్లో జగన్ పార్టీ అని మాట్లాడడం, అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మాట్లాడడానికి వాళ్ళు ఎందుకు పోవడం లేదంటే వైఎస్ఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజులు వాళ్ళు చేసిన అబద్ద ప్రచారాలు ప్రజలు నమ్మలేదు, ఆయన తిప్పికొట్టినారు. అదేవిధంగా వైఎస్ఆర్ గారు వారిని లెక్కపడి పెట్టలేదు. ఎవరి కోసమైతే వాళ్ళు భజన చేయడం జరిగిందో, చంద్రబాబు నాయుడు మాకు ముఖ్యమంత్రి కావాలనే దురుద్దేశంతో వాళ్ళు ఏ విధంగా తప్పుడు ఆరోపణలు చేస్తూ నిందలు వేశారో రాజశేఖర్ గారి మీద, ఆ నిందలు ప్రజలు తిప్పుకోవడం జరిగింది. ఎప్పుడైతే వారు చనిపోవడం జరిగిందో, చనిపోయిన తర్వాత వాళ్ళు ఏమనుకున్నారంటే ఇక కాంగ్రెస్ పార్టీలో ఎవరు లేరు, మమ్మల్ని ఎదుర్కొన్న నాయకుడు లేడు, ఇక మా నాయకుడు ముఖ్యమంత్రి ఇతరులు అనేటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు భజన చేయడం జరిగింది. కానీ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బయటకు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన తర్వాత ప్రజల్లోకి వెళ్లి ప్రతి అనుదినం ప్రజల మధ్యలో ఉండి ప్రజా సమస్యల పోరాటం చేస్తున్నాడు. అది చూసిన తర్వాత చంద్రబాబు నాయుడికి మళ్లీ చిగురించినటువంటి ఆశలు మళ్లీ ఆవిరైపోవడం జరిగింది. అంటే దానిలో రామోజీరావు గారు గాని రాధాకృష్ణ గాని వీళ్ళ భయం ఏంటంటే మళ్లీ జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో ఉండి ఈయన ప్రజా సమస్యలు పోరాటం చేస్తున్నాడు, మా నాయకుడు ఏమో ప్రజా సమస్యలు వదిలిపెట్టి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వాదంతో నడుస్తున్నాడు. కాబట్టి ఇలాంటి వ్యక్తి గెలుచోలేదనే భయంతో వాళ్ళ నోటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే అనే ధైర్యం లేక, వాళ్లకు అనడానికి కూడా ఇష్టపడక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనకుండా జగన్ పార్టీ అంటున్నారు. వాళ్ళంటే ఏది అనకపోతుందండి, వాళ్ళ ప్రజలంటారు, మీరంటున్నారు, మేమంటున్నాము. కాబట్టి వాళ్ళు రేపు మనల్ని పొగిడినా పట్టించుకునే అవసరం లేదు, మనకు వాళ్ళు తిరగాడినా మనం పట్టించుకునే అవసరం లేదు, ప్రజలు మనకున్నారు. కాబట్టి రెండవది, ఇప్పుడు ఏదైతే మీరు చిరంజీవి గురించి మాట్లాడి ఇంతకుముందే ఆయన గురించి చెప్పడం జరిగింది. చిరంజీవి అనే వ్యక్తి ఒక పారాసైట్, ఆయన చేతగాక కాంగ్రెస్ పార్టీ మీద ఆధారపడి బతున్న వ్యక్తి. ఆయన అలాంటి వ్యక్తి ఈ రోజు ఆ ఇద్దరు గెలిచినట్టు వాళ్ళను అటుపక్క ఇటుపక్కన కూర్చోబెట్టి వాళ్ళు 2 చేతులు లేబెట్టేసి ఈ గెలుపు మాదే అని మాట ఏదో మాట్లాడుతున్నాడు. ఈరోజు హర్షకుమార్ బాగానే జవాబు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎంపీ.
అదేవిధంగా ప్రజలు కూడా జవాబు ఇచ్చారు. ఇలా నేనేమంటున్నానంటే గెలిచిన వాళ్ళు కూడా ఎందుకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుని కలవలేదు, ముఖ్యమంత్రి కలవలేదు అంటే ఈయన కోటల మంత్రి పదవులు ఏమో వస్తాయేమని ఆశ వాళ్ళకు. ఈయన పక్కన కూర్చుంటే ఈయన రికమెండేషన్ మంత్రి పదవులు వస్తాయని ఒక దురాలోచనతో ఆయన పక్కన ఉన్నారు తప్ప వాళ్ళు గెలిచినా ఓడినా పెద్ద ప్రయోజనం లేదు. వాళ్ళ వల్ల ఈ రాష్ట్రానికి గానీ ఆ కాన్స్టిట్యూషన్ గానీ ఒరిగేది కూడా ఏం లేదు. ఇప్పుడు గోవర్ధన్ గారు ప్రశాంత్ రెడ్డి అన్నట్టుగా నర్సాపురం, రామచంద్రపురం ఈ రెండు ప్లేసుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలవ్వడం కొంత అసంతృప్తిని మిగిల్చింది. దీనికి కారణం ఏంటంటారు? అంటే కారణం ఏంటంటే కొంత మా నాయకుడు లేకపోవడం వల్ల కొంత వ్యూహం కొంత తప్పింది మనది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారే బయట ఉంటే వీళ్ళ చేష్టలు అవుతుండే నడిచేవి వీళ్ళ నాటకాలు. ఇవాళ చంద్రబాబు నాయుడు గాని కిరణ్ కుమార్ రెడ్డి ఒకటే అనుకున్నారు. ఇవాళ ఇండియా టుడేలో కూడా వచ్చి కొత్త ఇండియా టుడేలో చంద్రబాబు నాయుడు, కిరణ్ కుమార్ రెడ్డి ఇద్దరు రహస్య మిత్రుల్ని ఒక నేషనల్ పేపర్లో వీళ్ళిద్దరు కూడా ఏమనుకున్నారంటే కొన్ని కాన్స్టిట్యూన్సీలు ఎన్నిక చేసుకుని ఈ 18 కాన్స్టిట్యూన్సీలలో ఒక 3 నాకు, ఒక 6 నీకు, ఈ 3 నాకు కూడలేసి టీడీపీ ఓట్లు కాంగ్రెస్ కు, కొన్ని 6 కాంగ్రెస్ ఓట్లు టీడీపీకి అనే ఒప్పందంతో వీళ్ళు ఎన్నికలు పోవడం జరిగింది. దీనిలో ఏమైందంటే అన్నింటిలో బెడ్స్ కొట్టింది. కానీ ఇక్కడ ఈ 2 సీట్ల వర్కౌట్ అయింది వీళ్ళకు. తెలుగుదేశం పార్టీ డిపాజిట్ కోల్పోయి కూడా కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ గెలిపించింది కాబట్టి ఆ ఇద్దరు గెలవడం జరిగింది. వేరే ఇక్కడ చిరంజీవి పాత్ర లేదు, ఎవరి పాత్ర లేదు. కేవలం జరిగిందల్లా రెండో విషయం ఏంటంటే మేమనుకునేది గెలిచిన కొత్తపల్లి సుబ్బారాయుడు గాని ఈ ఎవరైతే త్రిమూర్తులు వీళ్ళిద్దరు కూడా మాజీ టీడీపీ నాయకులు. వీళ్ళు చిరంజీవి గారు పార్టీ పెట్టిన తర్వాత వాళ్ళు పీఆర్పీకి వచ్చారు. పీఆర్పీకి వచ్చిన తర్వాత మళ్లీ ఆయన పార్టీ మర్జీ చేసిన తర్వాత కాంగ్రెస్ కు వచ్చారు. వీళ్లకు టీడీపీ వాళ్ళతో సంబంధాలు కూడా ఉన్నాయి. వాళ్ళకు మొదటి నుంచి వాళ్ళు 20 ఏళ్ల నుంచి టీడీపీలో ఉన్నారు కాబట్టి ఆ సంబంధాలు కూడా వాళ్ళకు ప్లస్ పాయింట్ కావచ్చు నేను అనుకుంటున్నాను. ఇక్కడ చిరంజీవి వల్ల ఇంకెవరైనా గెలిచింది లేదు. వాళ్ళు ఈ ఒక పార్టీ ఇంకో పార్టీకి ట్రాన్స్ఫర్ చేసిన ఓట్లు అట్లా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏం లేదు. ఓకే అండి, దుబాయ్ నుండి రఘు ఫోన్ లైన్ లో ఉన్నారు. రఘు గారు నమస్తే అండి. నమస్తే మేడం. మాట్లాడండి రఘు గారు. గోవర్ధన్ గారు ఉన్నారు, జనక్ ప్రసాద్ గారు ఉన్నారు. నమస్తే సార్, బాజిరెడ్డి గారు అండ్ జనక్ ప్రసాద్ గారు. నమస్తే రఘు. నమస్తే సార్, మరి ఒక 2 క్వశ్చన్లు ఏంటంటే ఇప్పటి వరకు ఈ కాల్ లిస్టుల మీద సిబిఐ జేడీ లక్ష్మీనారాయణ గారు ఇప్పటి వరకు స్పందించలేదు. దాని గురించి మాట కూడా మాట్లాడలేరు. ఇంకొకటి ఏంటంటే ఏబిఎన్ వాళ్ళు ఎక్కడో ఉన్న చంద్రబాబుని తీసుకొచ్చి వాళ్ళ ఛానల్లో చూపించారు. ఎక్కడి నుంచో తీసుకొచ్చి అదే ఇక్కడ హైదరాబాద్ లో ఉన్న సిబిఐ జేడీ గారితో డైరెక్ట్ ఎందుకు లైవ్ పెట్టలేదండి వాళ్ళు? ఇదే ఒకటి. దీనికి వాళ్ళు అంటే ఏబిఎన్ వాళ్ళు కూడా ఆలోచించాలి. ఎక్కడో ఉన్న చంద్రబాబుని తీసుకొచ్చి ఇక్కడ వ్యక్తిపించారు. అదే సిబిఐ జేడీ గారు హైదరాబాద్ లో ఉన్నారు, వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ఎందుకు పెట్టలేదు? రఘు గారు చాలా మంచి క్వశ్చన్ వేశారండి. ఈ 2 క్వశ్చన్లు కూడా జేడీ లక్ష్మీనారాయణ గారు వినాలా, ఈ 12 రాత్రి, లేదా రాధాకృష్ణ వినాలా. వీళ్ళిద్దరు కూడా మీరు ఇచ్చిన క్వశ్చన్ ఏదైతుందో సరిగ్గా ఇద్దరు కూడా చంపేది ఉంటున్నట్టయితే అది. నేనేమంటున్నా అంటే ఈ రోజు మీరు అంటున్నారు జేడీ లక్ష్మీనారాయణ గారు స్పందించడం లేదు సార్ అని. ఒకవేళ నైతిక విలువలు ఉన్న వ్యక్తి అయితే జేడీ లక్ష్మీనారాయణ గారు ఇమ్మీడియట్ గా రాజీనామా చేసి వెళ్ళిపోవాలా, లేదా ట్రాన్స్ఫర్ చేసుకుని వెళ్ళిపోవాలా. అయినా సిగ్గు లేకుండా బరిదెగించి నేను ఉంటా, మీరేమైనా నేను ఇక్కడనే ఉంటా అనే రీతిలో వ్యవహరిస్తున్నాడు. నేను అంటున్న నైతిక విలువలున్న వ్యక్తులు. ఇంతకుముందు జస్టిస్ ఈశ్వరయ్య దగ్గరికి మన కేసు పోయింది. మనం ఒక ఆరోపణ చేయడం జరిగింది, ఈయన కుటుంబ సభ్యులందరూ కూడా టీడీపీలో సంబంధాలు లేని. ఆయన తప్పు కూడా కేసు నుంచి రోహిణి గారి దగ్గరకు వచ్చింది, జస్టిస్ రోహిణి. ఆమె ఆరోపణలు వచ్చినాయి. కానీ ఆమె నైతిక విలువలు పాటించదో లేదా అది వేరే విషయం. ఆమె ఆ కేసును టేకప్ చేసింది. అదేవిధంగా జస్టిస్ కక్రు గారైతే ఒక అనామకుడు, ఎమ్మెల్యే కావచ్చు, కానీ సంతకం లేనటువంటి రిప్రజెంటేషన్ ఇస్తే దాని మీద సిబిఐ ఎంక్వైరీ చేసింది ఆయన. అలాంటి వ్యక్తి మళ్లీ వెళ్లి ఇక్కడ హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్ అయ్యాడు. ఆయన ఎక్కడ కశ్మీర్ ఉన్న వ్యక్తిని ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పెట్టామంటే ఆంధ్రప్రదేశ్ లో అడ్వకేట్ లేరా, జస్టిస్ లేరా, రిటైర్డ్ జస్టిస్ లేరా? ఎందుకు ఇచ్చారు అంటే దానికి కారణం ప్రజలు అనుకుంటున్నారు, ఏం కాదు. సిబిఐ ఎంక్వైరీ జగన్మోహన్ రెడ్డి గారు వేసింది కాబట్టి అందుకు కానుకగా ఆయనకి హ్యూమన్ రైట్స్ కమిషన్ పోస్ట్ ఇచ్చినది ఆరోపణ. ఇన్ని ఆరోపణలు వస్తున్నా ఆయనకు కూడా నైతిక విలువలు లేవేమో, ఆయన రిజైన్ చేయడం లేదు. అదేవిధంగా ఈరోజు జేడీ లక్ష్మీనారాయణ చేయడం లేదు,
కొంతమంది నైతిక విలువల వ్యక్తులు ఇమీడియట్ గా స్పందిస్తారు. తను పొరపాటు చేయకుండా ఇలాంటి ఆరోపణలు చేస్తున్నటువంటి వస్తే ఇమీడియట్ రాజీనామాను ట్రాన్స్ఫర్ అయిపోతారు. కానీ వీళ్ళకి నైతిక విలువలు లేవు కాబట్టి ఒక పట్టుకొని కూర్చుంటారు వాళ్ళు, వేలాడుతున్నారు వీళ్ళు. కాబట్టి వీళ్ళను జనం చూస్తున్నారు. మీరు ఎక్కడైతే దుబాయ్లో ఉన్నారో దుబాయ్కి వెళ్ళి మాట్లాడుతున్నారు, ఇక్కడ దగ్గరున్న వాళ్ళు చూస్తున్నారు. మీరు అన్నట్టు ఎక్కడ ఉన్న చంద్రబాబు తీసుకొచ్చి ఇదే రాధాకృష్ణ ఛానల్లో పెట్టి మాట్లాడించినారు. అదే ఐపీఎస్ ఆఫీసర్ కొంతమంది సీతారామాంజనేయులు ఉండే ఒక ఆయన కమిషనర్ విజయవాడ, ఆయన ఈ విధంగా ఒక మహిళ ద్వారా ఆరోపణ వస్తే ఆయన లైన్లో పెట్టి మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఇంతకుముందు గుంటూరు రూరల్ ఎస్పీ ఆయన కూడా ఒక మహిళ ద్వారా ఏదో ఆరోపణలు వస్తే ఆయన కూడా ఛానల్లో పెట్టి చెప్పడం జరిగింది. ఏమి లక్ష్మణారాయణ ఏమైనా పెద్ద కింగా ఎంపరరా ఏంది? ఆయనకున్న అధికారం ఏంటి? సిబిఐ చేడి నువ్వు తీసుకొచ్చి మాట్లాడిపోయి ఆయనతోటి ఇన్ని ఆరోపణలు వస్తున్నాయి, ఇన్ని వందల కాల్స్ ఒక ప్రైవేట్ మేరకు మాట్లాడినావు నువ్వు, ఆయన ఇంకోరికి మాట్లాడింది ఏంది నీ విషయం అడుగు, నువ్వు ఆ క్లారిఫికేషన్ తీసుకో. అంత దమ్ములు మీకు లేవు, ఎందుకంటే మీకు వత్తాసులకే వ్యక్తి కాబట్టి అలాంటి వ్యక్తిని పరదచాటున పెట్టి ఆయన కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇవి క్లియర్గా తెలుసు ప్రజలకు, ఇది ఓపెన్ సీక్రెట్ ఇది. కాబట్టి రఘు గారు మీరు చేసిన ప్రశ్నలు ఏవైతున్నావు నిజంగా రాధాకృష్ణను జేడీ లక్ష్మణారాయణ వింటే ఏ మాత్రం నైతిక విలువలు ఉంటే ఇన్నిటి తప్పుకోరు వాళ్ళు. జగన్ప్రసాద్ గారు, నిజంగా చాలా మంది ప్రజలకున్న అనుమానం అంటే ఒక అత్యున్నత దర్యాప్తు సంస్థ అధికారి అయిన జేడీ లక్ష్మీనారాయణ గారు మామూలుగా రిపోర్టర్స్ తో మాట్లాడాలి అనుకుంటే కావాలి అంటే, కానీ ఈయనే వాళ్ళకి కాల్ చేసి మాట్లాడేంత ఏముంది సీక్రెట్ అనేది? ఒకటే మాటమ్మా, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో జేడీ లక్ష్మీనారాయణ మీద ఒక ఆరోపణ చేసింది. మీరు ఇంపార్టెంట్ విషయాలు కొన్ని పత్రికలకి సెలెక్టెడ్ మీడియాకి లీక్ చేస్తున్నారని చెప్తే ఆయన కోర్టులో ఒక అఫిడవిట్ దాఖలు చేసిండు. ఏమని దాఖలు చేశాడు? నేను ఏ పత్రిక గానీ ఏ మీడియా గానీ నేనేమి లీక్ చేయట్లేదని ఒక అఫిడవిట్ దాఖలు చేశాడు. దాఖలు చేసిన తర్వాత ఈ కాల్ లిస్ట్ వచ్చింది. ఈ కాల్ లిస్ట్ లో వందలాది కాల్స్ పత్రికాధిపతులకు గానీ పత్రికలో పనిచేసేటువంటి విలేకరులకు గానీ లేదా చంద్రబాబులకు గానీ పంపడంలో ఉద్దేశం ఏంటి? అతను బేసిక్ ఏ ఆబ్జెక్ట్ తో ఇక్కడ డిప్లాయ్మెంట్ చేశారు? ఈ కేసు విచారణ జరపండి, ఎంఆర్ కేసు విచారణ జరపండి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి కేసు విచారణ జరపండి అని చెప్తే మీరు వాళ్ళకి ఆ లీకులు అందించింది అనేది ఏదైతే కోర్టుకి ఇచ్చిన అఫిడవిట్ కి కాంట్రరీ, అంటే కోర్టును తప్పుదారి పట్టించారు. అసలు వీళ్ళకి వాళ్ళకి ఏంటి సంబంధం చెప్పండి? అసలు నిజంగా నీ దర్యాప్తు సంస్థ ఉంటే అత్యున్న ఐజీ ర్యాంక్ ఆఫీసర్, మీరు ఐజీ ర్యాంక్ ఆఫీసర్ లో ఉండి ఈనాడు పత్రిక గానీ ఈనాడు గానీ ఆంధ్రజ్యోతి గానీ ఏబిఎన్ రాధాకృష్ణ గానీ ఈ చంద్రబాబు గానీ పంపడంలో ఉద్దేశం ఏంటి? అసలు అంత టైం మీకు ఎక్కడి నుంచి వచ్చింది? అసలు మీకు వాళ్ళకున్న సంబంధం ఏంటి? ఏ సంబంధంతో ఈ విధంగా చేస్తున్నారు? ఆ పత్రికలో ఆ ఛానల్లో జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ పార్టీకి వ్యతిరేకం తెలియదా? తెలిసినప్పుడు కూడా నువ్వు మాట్లాడుతున్నావంటే నీ ఉద్దేశం ఏంటి? నువ్వు వాళ్ళతో కుమ్మక్క అయిపోయినావా? వాళ్ళతో సంబంధాలు పెట్టుకుని ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి బలహీనం చేద్దాం అనుకుంటున్నావా? ఏ ఉద్దేశంతో నిష్పక్షపాతంగా చేయలేకపోతున్నావు? నీకు మోటివ్ ఏముంది? ఆ ఇల్ మోటివ్ పెట్టుకునే వాళ్ళు ఇది దర్యాప్తు సక్రమంగా చేస్తారని ప్రజలు భావిస్తారా? నువ్వు దర్యాప్తు సక్రమంగా చేయడమే కాదు, సక్రమంగా చేస్తున్నట్టు కూడా ప్రజలకు చెప్పాల్సిన పరిస్థితి. ఇన్ని ఆరోపణలు వచ్చినప్పుడు కూడా నువ్వు ఎందుకు దీనికి సమాధానం చెప్పలేదు? మీ మాన్యువల్లో క్లియర్ రాసింది. ఇక్కడే కాదు, రాజస్థాన్ లో కూడా జేడీలు ఒక విచారణ జరుపుతున్నారు. బన్వారీ అని ఒక నర్సును రేప్ చేసి హత్య చేస్తే ఆ కేసు విచారణ జరుపుతున్నటువంటి జేడీ ఎక్కడైనా ఇటువంటి తేడాపాడ విమర్శలు వస్తే దానికి రిజైండర్ చేయడమే కాదు, నెట్ లో ఆ రిజైండర్ ని పెట్టి ప్రజలందరూ చూసుకునేట్టు చేసినప్పుడు అదే జేడీ ఇక్కడున్న అతను ఇన్ని ఆరోపణలు వచ్చినప్పుడు కూడా దానికి రిజైండర్ ఎందుకు ఇవ్వలేదు? దాన్ని నెట్ లో పెట్టి ప్రజలందరికీ చెప్పట్లేదు, సమాధానం చెప్పట్లేదు. అంటే ఈ కుట్రలో మొత్తం భాగస్వాములు ఎవరంటే గతంలో రాజశేఖర రెడ్డి గారిని వ్యతిరేకించిన పత్రికలు, మీడియా, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించేవాళ్ళు, ఢిల్లీలో ఉన్నటువంటి అధిష్టాన వర్గం, ఇక్కడ ఉన్నటువంటి సిబిఐ. ఇవాళ ఒకసారి రాహుల్ గాంధీ గారు చెప్పారు, ఏదైతే సిబిఐ కేంద్ర ప్రభుత్వంలో కీలుబొమ్మ. ఆయన చెప్పిన మాట మేము చెప్తున్నాం. అంటే స్వతంత్ర ప్రతిపత్తి ఉందని బయటికి చెప్పుకుంటూ ఈ విషయంలో రుజువైపోయింది. ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని నిర్వహించాలని చూస్తున్నారు తప్ప ఇవ్వాలైనా న్యాయం ఉంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, విజిలెన్స్ కమిషన్ లేదా సిబిఐ డైరెక్టర్ ఏపీ సింగ్ గారు వీళ్ళు జేడీ లక్ష్మీనారాయణ వివరణ కోరి అతనికి మెమో ఇచ్చి లేదా ఈ దర్యాప్తు నుంచి తప్పించి వేరే అధికారులతో దర్యాప్తు చేయించడం మాత్రమే న్యాయం జరుగుతుందని మేము భావిస్తున్నాం. ఓకే అండి, జోసెఫ్ న్యూయార్క్ నుండి ఫోన్ లైన్ లో ఉన్నారు. జోసెఫ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే బాజిరెడ్డి గారు. నమస్తే జోసెఫ్ గారు, బాగున్నారా? బాగున్నా. ఎట్లా బాగున్నారా సార్? బాగున్నా, చెప్పండి. ఓకే, నా 3 విషయాలండి. చెప్పండి. మొదటిదేమో జేడీ లక్ష్మీనారాయణ గారిని ఆయన చేస్తున్న ఘనకార్యాలకు ప్రమోషన్ ఇచ్చి కాంగ్రెస్ కార్యకర్తగా ఆయనను మార్చండి. సెకండ్ థింగ్,
కాంగ్రెస్ హైకమాండ్ వారు చేసిన తప్పులను సరిదిద్దుకోవాలని మరిన్ని తప్పులు చేస్తున్నారు అని వాళ్ళు గమనించాలి. ఇంకోటి మన పార్టీకి ఓ సూచన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెంబర్షిప్ ను విస్తృతంగా మరి ఉధృతం చేయాలని నా మనవి. మంచి క్వశ్చన్ చేశారు జోసెఫ్ గారు. ఫస్ట్ జేడీ లక్ష్మీనారాయణ గారు రిజైన్ చేసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా జాయిన్ కమ్మని మీరు గతంలో చూడడం జరిగింది. విజయరామారావు గారు ఈ దేశంలో సిబిఐ డైరెక్టర్గా ఉండారు. ఆయన ఇమీడియట్ గా డైరెక్టర్షిప్ అయిన తర్వాత టీడీపీలో చేరడం జరిగింది. తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యే కావడం జరిగింది, మంత్రి కూడా కావడం జరిగింది. ఇవాళ ఆయన డైరెక్షన్ తో ఈ జేడీ నడుస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన కూడా ఈ రోజు వచ్చింది ఒక ఆరోపణ, ఆయన భార్యకు కూడా తెలుగుదేశం పార్టీ టికెట్ అడిగిందని చెప్పేసి. కాబట్టి ఆయనకు రాజకీయ గుల కూడా ఉన్నట్టుంది పాపం. కాబట్టి చెప్పలేము ఎవరైతే సహకరిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ టీడీపీ, ఈ సహకరించే వ్యక్తులు ఆయనను వాడుకొని జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెడితే దానికి బహుమానంగా రేపు ఆయన కూడా ఎమ్మెల్యే ఎంపీ ఏదైనా పోటీ చేయొచ్చు, దాని మీద అధికారం చెలాయించేటువంటి ఆలోచనతో ఉండడేమని మేము కూడా భావిస్తున్నాం. సరే, అది ప్రజలు నిర్ణయిస్తున్నారు. రెండవది, ఈ రోజు మీరు ఇంకో విషయం కూడా మాట్లాడడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఒక తప్పు చేసి తప్పును సరిదిద్దుకోవడానికి మరో తప్పు చేస్తుంది. అది కాంగ్రెస్ పార్టీ నైజం. అది మేము కూడా అందులో పనిచేసిన వాళ్ళమే. ఆ పార్టీ చేసిన తప్పును సరిదిద్దుకోదు. ఆ చేసిన తప్పును సరిదిద్దుకునే బదులు ఇంకా కోతికి ఏదైతే పుండు కొడుతో దాన్ని ఇంకా గీక్కొని పెద్ద పుండు చేసుకున్నట్టు అలాంటి చర్యలు కాంగ్రెస్ పార్టీ చేపడుతుంది. కాబట్టి దానికి ఆ పార్టీకి ఇంకా ఎప్పుడు బుద్ధి వస్తుందో నాకు తెలియదు, కానీ దాని కర్మ, దాన్ని వదిలిపెడదాం మనం. ఇక మూడోది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెంబర్షిప్. మీరు అనేది కరెక్ట్, ఎందుకంటే చాలా మందకొడిగా జరుగుతుంది మెంబర్షిప్. ఈ రోజు మేము తెలంగాణ ప్రాంత నాయకులందరూ కూర్చోవడం జరిగింది. రేపు ఒక ఫస్ట్ నుంచి తెలంగాణ ప్రాంతం అంతా కూడా మా నాయకులందరూ తిరిగి ప్రతి జిల్లాలో మెంబర్షిప్ డ్రైవ్ గురించి కానీ, పార్టీ బలియం పటిష్టంగా చేయడం కానీ, ఇవన్నీ కూడా టేకప్ చేస్తున్నాం మేము. ఇవన్నీ కూడా అతి త్వరలో మెంబర్షిప్ డ్రైవ్ పూర్తి చేసి మన పార్టీని మరింత బలోపేతం చేయాలనే ఆలోచనతో ఈ రోజు మీటింగ్ చేయడం జరిగింది. తప్పకుండా మీ సలహాను మేము పాటిస్తాం. బాజిరెడ్డి గారు, తెలంగాణలో ఓదార్పు యాత్ర ఎప్పుడు ఉంటుంది? తెలంగాణలో ఓదార్పు యాత్ర కూడా తప్పకుండా ఉంటుందమ్మా. మొదటి ఇంతకుముందు చెప్పడం జరిగింది, ఇప్పుడు చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా తొందరలోనే బయటకు వస్తాడని మేము భావిస్తున్నాం. న్యాయ వ్యవస్థ మీద మాకు నమ్మకం ఉంది. తప్పకుండా బయటకు వస్తారు. వారు వచ్చిన తర్వాత ఇమీడియట్ గా తెలంగాణ ప్రాంతంలో కూడా ఓదార్పు యాత్ర చేపడతాం. ఒకవేళ వీళ్ళ కుట్రల వల్ల ఇంకేమైనా ఆలస్యం జరిగితే జగన్మోహన్ రెడ్డి బయటకు రావడం, విజయమ్మ గారు ఉన్నారు, శరణమ్మ గారు ఉన్నారు, మేమందరం ఉన్నాం. తప్పకుండా ఓదార్పు యాత్ర జరుపుతున్నాం. జనప్రసాద్ గారు, ఇవాళ రైతు ధర్నాకు వచ్చిన స్పందన ఎలా ఉంది? అలాగే భవిష్యత్తులో ఇంకా ఎలాంటి కార్యాచరణ రూపొందించబోతున్నారు? ఇప్పుడే ఒకటేనండి, ఇవాళ వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా చేయడంలో ఉద్దేశం ఏంటంటే ప్రతి కాన్స్టిట్యున్సీలో ఇవాళ ఈ ప్రభుత్వం నిద్రపోతుంది. ప్రభుత్వానికి ప్రజల సమస్యల పట్ల బాధ్యత లేదు. ఏరువాక వచ్చేసింది. విత్తనాలు దొరికే పరిస్థితి లేదు. మహారాష్ట్రలో దొరికే విత్తనాలు, మధ్యప్రదేశ్లో దొరికే విత్తనాలు ఆంధ్రప్రదేశ్లో దొరకట్లేదు. 900 రూపాయలు ఉన్నటువంటి పత్తి విత్తనాలు ఇవాళ 2500కు అమ్మాలంటే ఈ ప్రభుత్వానికి ఏమాత్రం ఆలోచన లేదు. ఒకవేళ పెస్టిసైడ్స్ దొరికే పరిస్థితి లేదు. బ్యాంకులు రుణాలు ఇవ్వకపోతే మాట్లాడే పరిస్థితి లేదండి. వీళ్ళు యాన్యువల్ యాక్షన్ ప్లాన్ లో పెట్టినటువంటి ఏవైతే పథకాలు ఉన్నాయో అవి బ్యాంకులు రుణాలు ఇవ్వట్లేదు. ఇవ్వకపోగా ఎవరైతే కౌలు రైతులు వాళ్ళకి మేము కార్డులు ఇస్తామని చెప్పి కార్డులు ఇచ్చిన పాపాలు పోలే. వాళ్ళకి లోన్లు దొరికే పరిస్థితి లేదు, విత్తనాలు దొరికే పరిస్థితి లేదు, పురుగు మందులు దొరికే పరిస్థితి లేదు, ఫెర్టిలైజర్ దొరికే పరిస్థితి లేదు. ఇటువంటి దౌర్భాగ్య పరిస్థితులు ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్కటి మాత్రమే జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రైతుల పక్షాన మొదటి నుంచి పోరాడుతుంది. అందుకే రైతుల విశ్వాసంతో మొన్న ఎన్నికల్లోకి వెళ్ళగలిగాం. ఏ ఎమ్మెల్యేలైతే రాజీనామా రైతుల కోసం బయటకు వచ్చారో ఆ ఎమ్మెల్యేలు గెలిపించారు. ఎవరి కోసం రైతుల కోసం పాటుపడలేదో ఆ కాంగ్రెస్ పార్టీని పుట్టగతులు లేకుండా చేశారు. ఏ తెలుగుదేశం పార్టీ రైతులకు వ్యతిరేకంగా 9 సంవత్సరాల పరిపాలన ఉన్నారో ఆ వ్యతిరేకతని వాళ్ళ చూపించి చంద్రబాబు నాయుడు పార్టీకి ఒక్క సీటు కూడా గెలిపించలేని పరిస్థితి ఏర్పడింది. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇటు అధికార పక్షం ప్రతిపక్షంగా కాకుండా ప్రజల పక్షంగా వహించి ప్రజల పక్షాన పోరాడుతుంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు జలదీక్ష, లక్ష్య దీక్ష, జలదీక్ష, రైతు పోరు, విద్యార్థి పోరు ఇన్ని రకాల పోరాటాలు పెడతారు. 2 సంవత్సరాలు ఆయన పోరాటాలు చేయడం వల్ల ఇవాళ ప్రజలకు విశ్వాసం పెరిగింది. ఒక నాయకుడు, ఒక పార్టీ ఉంది, మా పక్షాన ఈయన పోరాడగలుగుతాడు, ఈయన మా బాగోగులు చూడగలుగుతాడు, రాజశేఖర రెడ్డి గారు తీసుకునే నిర్ణయాలు ఈయన అమలుపరుస్తారు, అటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయని భావించే ఈ విధంగా చేస్తుంటారు. భవిష్యత్తులో పార్టీ పరిస్థితుల కోసం అనేక కార్యక్రమాలు
పోరాట కార్యక్రమాలను రూపొందించుకుని తప్పకుండా ప్రజల పక్షాన్ని నిలబడి ఈ తెలుగుదేశానికి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా వైఎస్ఆర్ పార్టీ ప్రజల పక్షాన్ని తెలియజేస్తాం. ఒక విషయం ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న ప్రత్యేకత ఏంటంటే మా నాయకుడు పార్టీ పెట్టిన తర్వాత ప్రతి జిల్లాలో ఏదో కార్యక్రమం అంటే ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేస్తుంది ప్రభుత్వం. వీటన్నిటి మీద సమస్యలను పోరాటం చేయడం జరిగింది. ఈ రోజు వారు అక్రమంగా నిర్బంధింపబడ్డా వారు లోపల ఉండి కూడా పిలుపునిస్తున్నారు. ప్రజలను చూడండి, ఫస్ట్ నా పరిస్థితి ఏందో నేను న్యాయస్థానం ద్వారా మనం ఆందోళన చేద్దాం, కానీ ఇక్కడ ప్రజలను మాత్రం మర్చిపోవద్దు అనే రీతిలో వారు ఇచ్చిన పిలుపు దీనికి ప్రత్యేకత. ఇలా అదే వేరే పార్టీ నాయకుడైనా అదే వేరే పార్టీ లీడర్ అయితే ఈ విధంగా బంధింపబడితే ఆయన భయ అని చెప్పుకుంటారు తప్ప ప్రజలకు ఇక్కడ ప్రజా సమస్య పట్టించుకున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా రైతుల కోసం మొదలయ్యే దీక్ష అని అక్కడ వెళ్లి జగన్మోహన్ రెడ్డి గారిని తిడతారు. కిరణ్ కుమార్ రెడ్డి వెళ్తారు ఏదో ఇష్యూ మీద, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని తెలుస్తారు. అంటే సమస్యల్ని గాలికి వదిలేసి ప్రజలకు చెప్పే సమాధానం చెప్పలేక కేవలం జగన్మోహన్ రెడ్డి టార్గెట్ పెట్టుకుని మాట్లాడుతుంది కాబట్టి ప్రజలు నమ్మడం లేదు. ఇక్కడ మా నాయకుడు వాళ్ళ గురించి మాట్లాడడం లేదు, ప్రజల గురించి మాట్లాడుతున్నారు, ప్రజా సమస్యల గురించి మాట్లాడుతున్నారు. కాబట్టి మా నాయకుడు ప్రత్యేకత ఉంది. అందుకని ప్రజలందరూ కూడా మా పార్టీని ఆశ్రయిస్తున్నారు. ఇది ఒకటే. మీరు ఇప్పుడు చెప్పినట్టు రైతు సమస్యలు కానివ్వండి, ప్రజా సమస్యలు కానివ్వండి, ఇవన్నీ నెరవేర్చడానికి వైఎస్ఆర్ గారు కొన్ని ప్రాజెక్ట్స్ కూడా ప్రారంభించడం జరిగింది. ఆయన ఉన్నప్పుడు అవన్నీ కూడా చాలా మటుకు ప్రాజెక్ట్స్ ప్రారంభించారు కూడా. ఆయన చనిపోయిన తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. ఈవెన్ ఆ ప్రాజెక్ట్స్ ప్రారంభించాలన్నా వాటి కేటాయించిన నిధులు కూడా సమగ్రమైన పరిస్థితిలో గవర్నమెంట్ అందించలేకపోతుంది. ఏం చెప్తారు? ఒకటే మనల్ని రాజశేఖర రెడ్డి గారు చాలా పెద్ద మనసుతోని ఈ రాష్ట్రం వ్యవసాయ రాష్ట్రం, ఈ రాష్ట్రం వ్యవసాయ అభివృద్ధి జరగాలంటే నీటిపారుదల ఉండాలా, నీటిపారుదల మంచిగా ఉండాలంటే ప్రాజెక్టులు కట్టాలనే ఉద్దేశంతో 1 కోటి ఎకరాలకు నీరందించేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగిందండి. ఆ కార్యక్రమం పూర్తయ్యే లోపలనే ఆయన మరణించడం జరిగింది. తర్వాత ఇవాళ వచ్చినటువంటి రోసయ్య ప్రభుత్వం గాని కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం గాని ఈ ప్రాజెక్టుల మీద సీత కండిషనండి. 2 కోట్లు 3 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే పూర్తిగా ఆయకట్టు నిండేటువంటి బాధ్యత ఉన్నటువంటి 6 ప్రాజెక్టులకు వీళ్ళు డబ్బులు ఇవ్వట్లేదండి. అంటే రైతుల మీద వీళ్ళకి ఏమాత్రం ప్రేమ ఉన్నట్టు. చంద్రబాబు రైతుల కోసం ఉంటే ప్రత్యేక కోర్టులు పెట్టి జైలుకు పంపించిండు, ప్రత్యేక జడ్జిలను అపాయింట్ చేసిండు, ప్రత్యేకమైనటువంటి జీవోలు ఇష్యూ చేసిండు రైతుల వ్యతిరేకంగా, రైతులకు సంబంధించిన అగ్రికల్చర్ ఆఫీసర్ల ఉద్యోగాలు తీసేసిండు. ఇదే కిరణ్ కుమార్ రెడ్డి కూడా ప్రజల విషయం ఆలోచించే పరిస్థితులు లేదండి. ఎప్పుడు ఆయన బొత్సతో ఉన్న తగాదా లేదంటే బ్లాక్ మెయిల్ చేయడం ఆ విధంగా చేస్తుండు. అందుకోసం మేము ఒక్కటే మాట చెప్తున్నామండి, జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ రాష్ట్రంలోనే కాదు దేశంలో ఉన్న వివిధ రాష్ట్రాల్లో కూడా హీరో వర్షిప్ ఉందని ఆయనకి. నాట్ ఓన్లీ ఇన్ దిస్ కంట్రీ, మిడిల్ ఈస్ట్ లో గానీ, ఈవెన్ యూరోపియన్ కంట్రీస్ లో గానీ, స్కాండినేవియాలో గానీ జగన్మోహన్ రెడ్డికి హీరో వర్షిప్ ఉండి ఒక ట్రెండ్ సెట్టర్ గాని నిర్ణయం ఉంది. కాబట్టి ప్రజలు రానున్న రోజుల లోపల జగన్మోహన్ రెడ్డిని రాష్ట్ర నాయకుడికే కాకుండా కేంద్రంలో ఒక కీలకమైనటువంటి వ్యక్తిగా చూసే పరిస్థితి. కాబట్టి వైఎస్ఆర్ పార్టీకి ఎప్పుడు డోకా ఉండదు. ఎన్ని కుట్రలు చేసినప్పుడు కూడా ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఉన్నారు. కాబట్టి తప్పకుండా మా పార్టీ విజయం సాధిస్తుంది. ఓకే అండి, అరబ్ అమెరికా దేశాల్లోని తెలుగు వారికి మీరిచ్చే సందేశం ఏంటి? ఒకటే నేను తెలియజేసేది, ఇవాళ అరబ్ కంట్రీస్ లో ఉన్న మన తెలుగు వాళ్ళు చాలా ఇబ్బందులు ఉన్నారు. కొద్దిమంది మాత్రమే సరైనటువంటి శాలరీస్ తో ఉన్నారు, సరైనటువంటి పదవిలో ఉన్నారు. కానీ 90% మంది మన వాళ్ళు తెలుగు వాళ్ళు అక్కడికి వెళ్లిన తర్వాత ఇక్కడ చేసుకునే అగ్రిమెంట్లు వేరు, అక్కడికి వెళ్లిన తర్వాత ఇచ్చే శాలరీ వేరు. ఇక్కడ రాలేక, ఇక్కడ చేసిన అప్పును చెల్లించలేక అక్కడ సతమతమైన పరిస్థితులు చాలా ఉంది. నేను రిక్వెస్ట్ చేసిందంటే ఎవరైతే మన తెలుగు వారు దుబాయ్ వెళ్తారో, మస్కట్ వెళ్తారో, యూఏ వెళ్తారో వాళ్ళందరూ కూడా వెళ్లే ముందు గవర్నమెంట్ యొక్క అగ్రిమెంట్స్ ను ఏ విధంగా గవర్నమెంట్ ఇచ్చినటువంటి షరతులను, ఇన్స్ట్రక్షన్స్ దాని ప్రకారంగా వివరించి ఆ ప్రాంతానికి వెళ్తే బాగుంటుంది తప్ప అనవసరంగా వెళ్లిపోవాలి, వెళ్లి ఏదో వెతుక్కుంటా శాలరీ అనే విధంగా వెళ్తే దానివల్ల నష్టపోయేది మీరు కాదు, మనమందరం కూడా. అలా చేయకుండా అవేర్నెస్ కూడా చాలా వచ్చింది. ఆ అవేర్నెస్ మనము పాజిటివ్ గా తీసుకుని తప్పకుండా మీ యొక్క జీవితాన్ని కరెక్ట్ గా వాడుకోవాలని, అదేవిధంగా ఎప్పుడు కూడా మీరు నేను చాలా రోజుల నుంచి చూస్తున్న వేదికలో నేను చాలా చూస్తున్నా, దుబాయ్ మస్కట్ ఉన్న వాళ్ళందరూ చాలా మట్టుకు ఎక్కువ మంది తెలంగాణ ప్రాంతం వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే దానికి కారణం ఇక్కడ కరువుతో కానీ, నీళ్లు లేక చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితులు, గ్రామాలలో వ్యతిరేకం కూడా చాలా ఉంది. ఇవన్నీ తట్టుకోలేక చాలా మంది గల్ఫ్ ప్రాంతానికి వెళ్లారు. వాళ్లను గవర్నమెంట్ కూడా ఆదుకునే పరిస్థితి లేదు. కాబట్టి రేపు మేమన్నీ అవగాహన చేసుకుంటాం. రేపు మన పార్టీ కూడా రేపొద్దున అధికారంకి వస్తే తప్పకుండా వాళ్ళకు ఒక డిపార్ట్మెంట్ లాగా ఒక మినిస్టర్ కూడా అపాయింట్ చేసి వాళ్ళ బాగోగులు చూడాలి, వాళ్ళకు ఛానల్, మంచి ఛానల్ ద్వారా వాళ్ళని పంపించే ప్రభుత్వం చేసే పరిస్థితి ఉంది. కాబట్టి ఇదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు చూపిస్తున్న అభిమానం ఉందో అది కంటిన్యూ చేయండి దయచేసి. తప్పకుండా మీరైతే ఆశిస్తున్నారో మా పార్టీ ద్వారా అది తప్పకుండా
ఆ ఫలితం మీరు పొందుతారని కూడా మీకు తెలియజేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ బాజిరెడ్డి గోవర్ధన్ గారు, థ్యాంక్ యూ జనక్ ప్రసాద్ గారు ఇవాళ వేదికలో పాల్గొన్నందుకు. ఇది ఇవాళ వేదిక. ప్రపంచంలో తెలుగువాడు ఎక్కడున్నా తెలుగు గుండె చప్పుడు వినిపించడానికి తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ ఎప్పుడు సిద్ధంగానే ఉంటుంది.